దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషం. మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి యోహాను పత్రిక బైబిల్లో కదా అనేకమైన చోట్ల జనసంఖ్యను లెక్కించినప్పుడు సాధారణంగా స్త్రీల సంఖ్యను ఎప్పుడు లెక్కించలా. ఇంచుమించు 3000 మంది పురుషులు ఉండిరి, ఇంచుమించు 2000 మంది పురుషులు ఉండిరి అని లెక్కించేది. ఈ రోజున మనం కూడా స్త్రీల లెక్కలోకి తీసుకోకపోతే పట్టుమని 25 మంది లేరు. వారి సంఖ్య బలంగా కనబడతా ఉంది. అయ్యా మంచిది, చల్ తీయలే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం గమనించుదాం. జాగ్రత్తగా గమనించాలా అయ్యా, మంచిగా చూడండి, లేదంటే మొదటి వచనం నుంచే గమనించుదాం. ఆమేన్. ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. ఆమేన్. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఆమేన్. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలు, అక్కడ అట్లేగా ఉంచుదాం. 13వ వచనం చూద్దాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. దేనికోసం రాస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ. తర్వాత ఆ మాటల యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఆ మాటలు చెప్తాడు ఆయన. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకోనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తరుణించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ బలిపీఠమును చేరుటకు ప్రభువా నేనే కానీ మేమే కానీ ఏ పరిశుద్ధతను కలిగి ఉండి ఏ యోగ్యతను కలిగి ఉండి ఇక్కడికి ప్రభువా మేము చేరి ఉండలేదు. మేము కేవలము నీ రక్తము చేత కప్పబడి దాచబడి వచ్చి ఉన్నాము నాయన. నీ రక్తం ఉంది కాబట్టే ఇంకను ప్రభువా ఈ బలిపీఠం యొద్ద నుంచి నీ వాక్కులు వినడానికి మేమందరము కృప చూపించబడిన ప్రజలుగా ఉన్నాము నాయన. దయచేసి మా ముందు వచ్చినబడినటువంటి ఒక సమయంలో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మా అందరిని దర్శించమని, మాలో జీవం ఉత్పత్తి అగుటకు కారణమగు ఆ మాటల చేత మమ్మల్ని ఆదరించమని, నీ ఆత్మ యొక్క కార్యాలను, ఆ ప్రసన్నతను, ఆ ప్రశస్తమైన ఉనికిని, ఆ ఉపస్థితిని మేము ఎల్లవేళలా కూడా ప్రభు ఈ సమయంలో రుచి చూచే భాగ్యం మా అందరికీ కలిగింపచేయండి. గ్రహింప శక్తిని మాకు అనుగ్రహించండి, బోధింపదగిన ఆత్మ నాకు అనుగ్రహించండి నాయన. నీ చిత్తమే ఈ సమయంలో నీ ప్రియుల మధ్యలో జరిగించబడును గాక. సమస్తము నీ ఆధీనంలో ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు చూసినట్లయితే ఎంతో ఆదరణ, ముందు నిర్ణయంలో దేవుడు మన కోసం చేసిన వాగ్దానాలు కనబడుతూ ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, దేవుడు నీ పైన ఉన్నటువంటి తన ప్రణాళిక నీకు బయలుపరుస్తున్నట్టుగా చక్కటి ఆదరణతో కూడుకున్న మాటలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ బైబిల్లో నేను మీకు పారాడాక్స్ అనేటువంటి కొన్ని సంగతులు తెలియజేశాను. ఆ పారాడాక్స్లో ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి పారాడాక్సెస్ ఉన్నాయి. అంటే వాక్యంలోనే ఒకవైపు చేయమని మరొక వైపు వద్దనట్టు కనబడతా ఉంటుంది.
ఎసారో ఒకవైపు వెళ్ళమని, మరొక వైపు వెళ్ళొద్దని, ఒకవైపు మాట్లాడమని, మరొక వైపు మాట్లాడకూడదని అక్షరార్థంగా రెండు ముఖములుగా కనబడేటువంటి వాక్యాలు కనబడిన ప్రత్యక్షత రూపం గుండా చూస్తే ఈ రెండు కూడా ఒకే చోట కలుస్తాయి. ఈ రెండు మాట్లాడేది నిజంగానే ఒకదానినొకటి విభేదించకుండా ఒకదానితో ఒకటి కలిసిపోవున్నటువంటి సంభాషణగానే ఉంటుంది. ఆమేన్. కానీ ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ అధ్యాయం అలాంటిది కాదు. ఈ అధ్యాయం ఎలాంటిదంటే మోస్ట్ వెల్ బ్యాలెన్స్డ్ చాప్టర్. ఇది నిన్ను ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తి, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి చూపించేటువంటి చాప్టర్ ఇది. ఎలా పడితే అలా కనబడేది కాదు ఇది. అయితే ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా గమ్యాన్ని మార్చే ఘోర తప్పిదాలు అనే ఒక భాగాన్ని మనం చూసాం. ద ఫేటల్ మిస్టేక్స్. ఎసారు అత్యంత భయంకరమైనటువంటి తప్పిదాల గురించి మనం చూసాం. దానిలో కొనసాగింపుగానే మరికొన్ని లేఖనాలు, మరికొంత పునాది, చాలా ఎక్కువదైన బ్యాక్గ్రౌండ్ దానికి వెయ్యాలని ఆశపడతా ఉన్నా. ఎందుకంటే అది సాధారణంగా సులభంగా చూసి గ్రహించగలిగినటువంటి సంగతులు కావాలి. ఇక్కడ దేవుడి లేఖనాల్లో ఆయన చెప్పుచున్న విషయం ఏంటంటే మరణకరం అయ్యేటువంటి పాపము ఉన్నది, మరణకరము కాని పాపము ఉన్నది. ప్రతి పాపమునకు మరణాన్ని మనం జీతంగా ఇవ్వలేము. ఆ తప్పిదాన్ని బట్టి ఎలాంటి తప్పిదమో అంతే జీతాన్ని ఇచ్చినటువంటి రీతిలో దేవుడు న్యాయాన్ని కలిగి ఉన్నాడు. చిన్న చిన్న పొరపాట్లకి మరణ శిక్షణ ఇస్తాడా? ఇవ్వడైనా. ఆయన దేనికి మరణ శిక్షణ ఇస్తాడో అదే మరణకరమైన పాపము, దేనికి ఇవ్వడో అదే మరణకరం కాని పాపము. ఈ రెండు కేటగిరీలోకి కాకుండా, ఈ రెండు విభాగాలలోకి రాకుండా మరొక విభాగంలోకి కనబడేటువంటి చిన్న చితక పొరపాట్లు ఏవైతే వచ్చాయో ఇది మూడవ భాగం. ఈ మూడవ భాగాన్ని మనం ఎప్పటికీ జయించలేము. ఎప్పుడు జయించగలుగుతామయ్యా అంటే మన దేహమును పరిపూర్ణంగా మార్పు చెంది అగ్ని బాప్తిస్మంలో గుండా మనం వెళ్ళిన తర్వాతే ఈ మూడో కేటగిరీ పాపాలను జయించగలిగేది. ఏది? మానవుల యొక్క మానవుల గుండా జరిగే సహజ పొరపాట్లు. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నంతసేపు కొన్ని నియమాలు పనిచేస్తూ ఉంటాయి మనకి. ఎస్ఆర్లో ఏమేమి నియమాలు? పాప నియమము మరియు ఏమేమి నియమాలు పనిచేస్తాయి? పాప నియమము, మంచి చేయబోతుంటే చెడు కలుగుతుందన్న నియమము. అప్పుడే మర్చిపోతున్నా. అయ్యో, ఈ క్షేమకు దేహమును ధరించుకుని ఉన్నంత కాలము మనలో అనేకమైన నియమాలకు మనం లోబడి జీవించాల్సిందే. ఈ నియమాలు దాటిన తర్వాత, అప్పుడు ఈ దేహమును దాటిన తర్వాత ఏ పాపము కూడా మనల్ని పట్టజాలదు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక వచనం కనబడుతుంది, చూడండి. 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. అయితే ఇక్కడ ఒక చిన్న గ్యాప్. ఏంటి? నువ్వు దేవుడి మూలంగా జన్మించిన వాడవు, జన్మించినటువంటి కుమార్తె అయితే కనుక నువ్వు ఎన్నటికీ పాపాన్ని చేయవు. కరెక్టేనా? ఇందుకు బ్రాకెట్లో క్వశ్చన్ ఏంటంటే మరణకరమైన పాపం చేయడం, మరణకరం కాని పాపం చేయడం, అసలు ఏ పాపము చేయడం? మరణకరమైన పాపం చేయడం అంటే మరణకరమైన పాపాలకు స్వతంత్రత లభించినట్టే. అట్లన రాదు. ఇప్పుడు మంచి గమనించాలి. 3 విభాగాలుగా దేవుడి ప్రవక్త చూపుతూ ఉంటాడు. ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఒకరు పొందినా కూడా జరిగే చిన్న చిన్న పొరపాట్లుండే ఒక స్థాయి. ఈ స్థాయి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని చూపి ఇదిగో ఇతనికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రాణంలో జరిగిందన్నా కూడా ఆ పొరపాట్లు కనబడతాయి ఖచ్చితంగా. అతను మంచి చేయబోతుంటే చెడు ఫల రూపంలో ఉత్పత్తి అయ్యేది కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తి కూడా కనబడుతుంది. ఎస్ఆర్నో? కానీ ఈ రెండో విభాగమైనటువంటి మరణకరము కాని పాపం ఒకటి ఉంది, మరణకరమయ్యే పాపం ఒకటి ఉంది. ఎస్ఆర్, ఈ రెండింటి గురించి మాట్లాడుతూ ఇంతకీ దేవుడి మూలంగా పుట్టినవాడు ఈ 3 చేయడా, లేదా మొదటిది వదిలేసి మిగతా 2 చేస్తాడా, లేదా మొదటి 2 చేసి మూడోదాన్ని వదిలేస్తాడా? మూడో ఫిక్స్గా, ఎందుకంటే మరణం కాబట్టి
ఇక్కడ కొంచెం స్పష్టత వచ్చింది. మూడోది ఓకే. రెండోది మరణమును మనకు జీతముగా శిక్షగా ఇచ్చేంత తప్పిదాలు కాదు, కానీ వేరే రకమైన పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. దేవుడి యొక్క లేఖనాల ప్రకారం దేవుడు దాన్ని పాపంగానే ఇస్తున్నాడు. దాన్ని ఏం చేద్దాము? ఇది మీకు మరణకరమైన పాపానికి మరణకరమైన పాపానికి తేడా చెప్పండి. ఒక ఉదాహరణ చెప్పండి నాకు. మరణకరమైన పాపము సనగడము. బాగానే పెట్టారు, వెరీ గుడ్. పాత నిబంధన సనిగితే మరణకరంగా దేవుడు దాన్ని చూశాడు. కరెక్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకొక ఉదాహరణ చెప్పండి మరణకరమైన పాపానికి. ఈ పాపం చేసి ఇంకా మరణమే అని చెప్పగలిగేటువంటి లేఖనానుసారమైన ఆధారాలతో చెప్పగలిగేది. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుట. ఎస్, ఎందుకంటే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఎప్పటికీ క్షమాపణ లేదని చెప్తా ఉంటాడు ఆయన. కరెక్ట్. సరే, మరణకరం కాని పాపం చెప్పండి. ఈ పాపం చేస్తే ఓకే, మరణం అయితే ఇవ్వరు, కానీ పాపంగా ఎంచుతాడు. అబద్ధాలు మరణకరం కాదా? అబద్ధాలు మరణకరం కాదా? అననీయ సప్పిరిట్టాక అబద్ధం అనేది చచ్చారు. ఏ సార్, చనిపోయారా లేదా? మరి అబద్ధాలు కాదంటారేంటి? వెంటనే మరి పేతురు గురించి ఎత్తాలిగా మీరు. మరి పేతురు నేను ఎరగనని అంటే అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధనకు వద్దాం మనం. పేతురు యేసు ప్రభువు నాకు తెలియదని ముమ్మారు చెప్పాడు. తెలిసినా కూడా అబద్ధం ఆడాడా లేదా? మరి అయినా బ్రతికించబడ్డా లేదా? మీకు అర్థమవుతుందా? ఒకే రకమైన తప్పిదము, మరణకరమయ్యేటువంటి పాపాలు పక్కన పెట్టండి. ఇది ఫిక్స్గా ఈ కేటగిరీలో ఎవరున్నా దేవుడు వారికి మరణాన్ని జీతముగా శిక్షగా ఇచ్చేస్తాడు. మరణకరం కాని కేటగిరీ ఏదైతే ఉన్నదో ఈ కేటగిరీలో కూడా ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన నియమాలు కనబడతా ఉంటాయి. ఇదే నియమాలకు లోబడి అననీయ సప్పిర లాంటి వ్యక్తులనేమో దేవుడు క్షమించలే అబద్ధం ఆడినందుకు. కానీ అదే తప్పిదంలో పేతురు లాంటి వ్యక్తిని మాత్రం దేవుడు క్షమించి అతన్ని పరిపూర్ణంగా చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు భక్తిలో. చివరికి అతనికి పరలోక రాజ్య తలంపు చెరువులు అప్పచెప్పినాడు. ఇంకా ఈ యొక్క వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే కాలానుగుణముగా వ్యక్తిగతముగా, అంటే నీ స్థాయిలో నా స్థాయిలో మనకు ఎవరెవరి విషయంలో దేవుడు దేన్ని మరణకరమగు తప్పిదాలుగా మరణకరం కాని తప్పిదాలుగా చూస్తున్నాడు అన్న సంగతి నీకు నాకు తెలియాలి. నాలో మరణకరము కానీ ఏ తప్పిదానికైతే నాకు శిక్ష లభిస్తుందో బహుశా అదే తప్పిదాన్ని నీకు లభించకపోవచ్చు. సార్, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి లీలా అనే అమ్మాయి చింగి 2-3 సార్లు బయటకి ఇటు తిరిగింది. రేపు పొద్దున 6 o'clock ఏమవుతుంది? దెబ్బలు తెలిసింది. అదే సుజన్న తిరిగింది ఏమవుతుంది? ఏమవుదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు విషయం గమనించాలి. ఎందుకంటే ఒకే తప్పిదము, కానీ ఇక్కడ వారు దేవునిలోనికి వచ్చి వారు దేవుడి వాక్యాలు విని దేవుడు వారికి ఇవ్వవలసిన సమయ కాలాలు ఇచ్చిన తర్వాత కూడా వారు చేస్తున్న తప్పిదాలకు, ఇవ్వక మునుపు చేస్తున్న తప్పిదాలకు దేవుడు రెండింటిని వేరుగా చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అదే తప్పిదము, ఏ వ్యత్యాసము లేదు. కానీ తెలియపరచబడిన వారికి, శిక్షణ ఇవ్వబడిన వారికి, కృప ఇదివరకే పంచబడిన వారిలో జరిగే తప్పిదాలకు, పంచక మునుపు ఉన్నటువంటి స్థితిగతుల్లో జరపబడుతున్న తప్పిదాలకు దేవుడి రెండింటిని చూసే కొలమానం వేరుగా ఉంది. మీకు అర్థమైంది? దాన్ని బట్టి ఫేటల్ మిస్టేక్స్ అనేటువంటివి అందరికీ ఒకేలాగా వర్తించవు. అందరికి ఒకలాగా వర్తించవు. ఒక తప్పిదాన్ని విశ్వాసిగా నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే వేరు. నీకు ఒక దెబ్బ, నాకు 2 దెబ్బలు. ఎస్ సార్, ఎందుకంటే నేను వాళ్ళంటే విని తప్పు చేశారు, నువ్వు బోధించి చేసావంటాడు ఆయన. ఎస్ సార్, ఆయన తప్పిదమ్ములను కూడా లెక్కలోనికి తీసుకొని దానికి ప్రతిగా శిక్షను మనకు ఇచ్చేటువంటి స్థితిలో కూడా
అనేకమైన నియమాలను కలిగి ఉన్నాడు. నేను అందుకే మీకు ఇదివరకు కూడా చెప్పాను, కొంతమంది ఎన్ని మార్లు సంఘానికి రాకపోయినా ఏం కాదు, కొంతమంది ఒక్కరోజు సంఘానికి మానేస్తే చాలు బుక్కలు ఇరిగిపోతాయి. చేశాను ఎందుకంటే దేవుడికి వాళ్ళంటే ప్రేమ. చేశారు వాళ్ళంటే ప్రేమ. మిగతా వారు వారాలు రాకపోయిన వారికి ఏం కాలేదు, కానీ మేము ఒక్కరోజు రాకపోతే ఇరిగేనా అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఆ ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఆ ప్రత్యేకమైన తప్పిదాన్ని గొప్పదిగా ఘోరంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు గ్రహించాల్సిందంటే నా జీవితంలో ఏ పొరపాట్లను దేవుడు అస్సలు సహించాడు. వేటిని చూసి చూడటం వదిలేస్తాడు, వేటిని నా అంతటా నేనుగా ఆత్మమూలముగా పరిపూర్ణంగా జన్మించిన తర్వాత జయించినట్లుగా ఆశపడుతున్నాడని గ్రహించుడే. నీకు అర్థమవుతుందా? కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మాట విన్నా, అరే ఇవన్నీ తెలియకపోవడమే మంచిదిలే. తెలిసిన దగ్గర నుంచి ఏమవుతుంది తెలుసా? తెలిసిన దగ్గర నుంచి లెక్క స్టార్ట్ అవుతుంది. బోధించబడిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పేజీలో నమోదు చేయబడుతుంది. పుస్తకాలు అనేకం తెరవబడ్డాయి చూసారా? ఆ గ్రంథంలో రాయబడతా ఉంటుంది. బోధింపబడక మునుపు వేరు, చూసి చూడడానికి వదిలేశాడు. బోధించబడిన తర్వాత వేరు, ఇప్పుడు లెక్కలకు తీసుకుంటాడు. కాబట్టి బోధించబడిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే బలవంతంగా మీ చెవుల్లో మీ హృదయాల్లోకి చూపిస్తా ఉన్నాయి ఈ విషయాల్ని. దేనికయ్యా అంటే మీరు ఖచ్చితంగా తీర్పు తప్పించుకోవడానికి, తీర్పు తప్పించబడ్డానికి మనకి ఇవన్నీ కూడా ఆస్కారంగా ఉంచబడాలి. ఆమేన్. కానీ ఇంతకీ దేవుడు ఒక మాట చెప్పండి, మనం ఇంతకీ క్రియల ద్వారా రక్షించబడ్డామా, కృప ద్వారా రక్షించబడ్డామా? గట్టిగా చెప్పాలా? ఖచ్చితంగా. అసలు క్రియల ద్వారా ఎవడైనా సరే రాజ్యాన్ని చేరుకోగలుగుతాడా? పాత నిబంధన అంతా కూడా దేన్ని చూపించింది? క్రియలనా కృపనా? క్రియలనే. పాత నిబంధనలే కదా ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పింది. ఎసార్లో నూతన నిబంధనలో మనకు అప్పచెప్పబడింది ఏంటి? కృప. అందుకే ఒక మంచి భక్తిపోటు అంటారు చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మమకారం గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రజస్త వస్త్రములను ధరించుకున్న ఒకడు ఈ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడుగా లోపలికి వచ్చిన యెడల మీరు ప్రజస్త వస్త్రములను ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నువ్వు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? అంటే సంఘంలో జరుగుతున్న ఒక పరిస్థితిని వివరిస్తా ఉన్నాడు. సంఘంలో మంచి వస్త్రాలు వేసుకొని చక్కటి ఖరీదైనటువంటి వస్త్రధారంతో వచ్చిన వ్యక్తుల్ని ఏం చేస్తారు? పైన కూర్చోండి చేరేస్తారు కదా. అదే చిన్న తక్కువ డబ్బులు కలిగిన తక్కువ వెలగలిగిన వస్త్రాలతో అలాంటి ఒక పేద స్థితిలో ఉన్న వారితో మాత్రం ఈ మాట పలకలేరు కదా. ఇది పక్షపాతాన్ని చూపుచున్నది కదా. ఇంకా మీరు ఈ భక్తులు పెద్దగా ఎదిగింది ఏంటి అని అడుగుతారు. కరెక్టేనా? సంఘంలో ఎట్లాంటి పక్షపాతాలు ఉంటాయా? ఎస్ సార్. డబ్బును బట్టి ఉంటాయా? ఓకే. కులాన్ని బట్టి ఉంటాయా? ప్రాంతాన్ని బట్టి ఉంటాయా? ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా 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 అయ్యా వయస్సును బట్టి మీరు బాగా దూరం చూడగలిగినారు. వయస్సును బట్టి కూడా ఉంటాయా? ఉంటాయి. అనేకమైన కారణాలను బట్టి సంఘంలో పక్షపాతాలు కనబడతాయి. డబ్బున్నోడని, లేకపోతే ఏదది అందంగా ఉన్నారని, అందంగా లేనని,
ఎసర్నా? ఇంకా కులాలను బట్టి కూడా ఉంటుంది, ఈ కులపడి దగ్గర కూర్చోవద్దు, ఆ కులపడి దగ్గర కూర్చోవాలని. ప్రాంతాలను బట్టి కూడా చాలా చక్కగానే ఉంటుంది. ఇది కూడా ఈ ఎంటర్ప్రైజర్లు ఉంది. ఉంది నా భాషా విధానాన్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కీప్ ఆన్ కన్ఫ్యూజింగ్. నేను ఏ ప్రాంతానికి చెందినోడిని కాదు, పరలోకం చెందినోడిని. నా ఆంధ్ర, నా తెలంగాణ, అమరా పరదేశే. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులం కాదు మనం. కానీ పక్షపాతాలు ఉంటాయి. అదేంటి ఈ పక్షపాతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కృప గురించి మాట్లాడకుండా? కృపే కదా అనేకమైన విషయాలు మనం సిద్ధపరుస్తూ కాపాడుతూ దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లేది. క్రియల మూలంగా రక్షించబడలేదంటూ సంఘంలో జరుగుతున్న క్రియ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? క్రియలతో జరిగేటువంటి నీతి కానీ కలిగే రక్షణ కానీ అది ధర్మశాస్త్ర సంబంధమైనది అయితే కనుక నూతన నిబంధనలు కూడా మళ్ళీ క్రియల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇందుకు మనకు కావాల్సింది క్రియల కృపరా? క్రియ కావాలా, కృప కావాలా? కృప. క్రియ కావాలా, కృప కావాలా? అరే మాట్లాడరే, కృపే కావాలి. మరి అయినా సరే క్రియల గురించి ఎందుకైతే చూపిస్తున్నాడు? సంఘంలో క్రియలు సరిగ్గా లేవేంటి అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. నా సహోదరులారా ఆలకించుడి. చాలా మంది డబ్బులు లేకపోవడాన్ని, పేదరికాన్ని ఎంతో భయంకరమైన పరిస్థితిగా చూస్తారు. కానీ దేవుడి వాగ్దానాలు సరిగ్గా గమనిస్తే ఈ లోకంలో పేదగా ఉన్నవాడికి మాత్రమే దేవుడు బాగా ఐశ్వర్యవంతమైన స్థితిలోకి తీసుకెళ్తానన్నటువంటి వాగ్దానాలు నిలబడ్డాయి. ఒక ఆయన ఇట్టాగే అబ్రహాం రొమ్ములో కూర్చున్నాడు, ఇంకొక ఆయన ఆగద అవతల వైపు కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రధానంగా ధనమే. ఇస్తాను పేదవాడిగా ఉండి ఈ లోకంలో కష్టపడ్డ వాడిని పరలోక రాజ్యంలో అబ్రహాం యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పేదవాడు ఉంటే మంచిదే, తప్పేమీ లేదు. తర్వాత చూడండి క్రియల గురించి ఏమంటాడు. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, చూపుదురు కాదా? కాదా? ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించవలగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవలగుదురు. మంచి గమనించండి. క్రైస్తవులైనటువంటి మనకు నేను ఈ అధ్యాయం అంతట్లో యొక్క మాటలు మీకు బలంగా మీరు నేర్చుకోవాలని ఆశపడుతున్నా. పక్షపాతం ఎప్పుడు చూపకండి, దేన్ని బట్టి అయినా సరే. అది మాటల్లో వద్దు, చూపుల్లో వద్దు, క్రియల్లో వద్దు, ఎట్లా వద్దు. మా కులం అబ్బాయి, మా కులం వాళ్ళు, లేకపోతే డబ్బున్నోళ్ళు, మాకు అనుకూలంగా ఉండేవాళ్ళు, లేకపోతే మా ప్రాంతం వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, పక్షపాతము చూపే ప్రతి ఒక్కరూ కూడా ధర్మశాస్త్రం చేత తీర్పు తీర్చబడతారు. ధర్మశాస్త్రం చేత తీర్పు అనగా మనకు అర్థం కావట్లేదు తెలుసా? మనం ఇంకా దాస్యత్వం కాడి కిందే ఉన్నాము, నూతన నిబంధనలకు ప్రవేశించలేదని అర్థం. నా మాట వింటున్నారా? పక్షపాతం అంటే ఏంటి చెప్పండి? అయ్యో, పక్షపాతం అంటే హెచ్చించుకోవడం కాదు. పక్షపాతం అంటే ఏకపక్షాన్ని వహించుట. అంటే న్యాయం ఎటువైపు ఉన్నదో, దేవుడు ఆజ్ఞ ఎటువైపు ఉన్నదో చూడకుండా మన ఇష్టాల చొప్పున, మన అనుకూలతల చొప్పున మనకెవ్వరైతే అనుకూలంగా కనబడతారో వారి పక్షంలో నిలబడుటే పక్షపాతం. నువ్వు నాకు సపోర్ట్ చేసినావా, తప్పు నీ వైపు ఉన్నా సరే నేను నీ వైపు నిలబడతా, ఇదే పక్షపాతం. పక్షపాత ధోరణి కనపరిచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యాన్ని చూచడం అసాధ్యం, జరగదు, అస్సలు జరగదు. అందరూ సమానులే, ప్రతి ఒక్కరూ సమానులే. నా మాట వింటున్నారా? ప్రాంతాలను బట్టి భేదాలు చూడకూడదు, కులాలను బట్టి భేదాలు చూడకూడదు, దేన్ని బట్టి భేదాలు చూడకూడదు. అసలు ఇక్కడ భేదము చూపువాడు ఎల్లప్పుడూ కూడా దయ్యం సంబంధించిన వ్యక్తులే. మనం అసలు ఆ మాటలు కూడా మన దగ్గర రాకూడదు. తర్వాత చూడండి అంటాడు,
ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల 14 వచ్చిన చూద్దాం డైరెక్ట్గా. నా సహోదరులారా, ఇప్పుడు చూడండి అయ్యా, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఇది క్రియలు లేకపోతే నా దగ్గర భయంకరమైన విశ్వాసం ఉంది, కొండల్ని పెకలింపగల విశ్వాసం ఉంది, రోగములు వెళ్ళగొట్టగల విశ్వాసం ఉంది, స్వస్థతలే కాదు అనేకమైన కార్యాలు జరిగించగల విశ్వాసం నా దగ్గర ఉంది. ఎత్తబాటు విశ్వాసం కూడా నా దగ్గర చెప్పుకొని తిరుగుతున్నా, కానీ నా దగ్గర క్రియలు లేదు. ఏది చేయకూడదో, ఏది చేయదగిందో, ఏది మరణకరమైందో, ఏది మరణకరం కాదో, దేని గురించి కూడా అవగాహన లేకుండా క్రియలలో నేను పూర్తిగా విఫలమైపోయి విశ్వాస విషయంలో చాలా బలవంతంగా, చాలా ఉన్నతంగా కనబడతా ఉన్నాను. దానివల్ల దేవుడు లేఖనమంటుంది, అలాంటి క్రియలు నీ దగ్గర లేకపోతే విశ్వాసం ఉందని చెప్పుకొని చుంటున్నావు, దీనివల్ల ఏం ప్రయోజనం నీకు? ఇప్పుడు క్రియలు లేకుండా, మంచి వినాల, క్రియలు లేకుండా ఉండే విశ్వాసము విశ్వాసాన్ని రక్షిస్తుందా? అతని రాజ్యాన్ని తీసుకెళ్తుందా? ఏం రాయబడ్డది అక్కడ? ఎచ్చి పరిస్థితిలో తీసుకెళ్ళదు అది. ఇప్పుడు ఇంతకీ క్రియలు కావాలా, కృప కావాలా? ఇప్పుడు 2 అన్నారు కదా, అక్కడ ఇంకా మనం మీ సమాధానం పూర్తిగా పరిపూర్ణతకు రావాలి. కృప చాలా గొప్పది, అమూల్యమైనది. పాత నిబంధనల కృప ఉందా? ఉందా? ఉంది. కొత్త నిబంధనలు కూడా ఉందిగా. ఇందుకు పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఏంటి? అక్కడ కృప ఉంది, ఇక్కడ కృప ఉంది. ఎస్, అక్కడ జంతువుల రక్తం, ఇక్కడ యేసు ప్రభు రక్తము. ఇంకా పాత నిబంధన పరిశుద్ధాత్మ ఉందా? కొత్త నిబంధనలో ఎస్, ఎగ్జాక్ట్లీ. పాత నిబంధనలో దేవుడి ప్రేమ ఉందా? కొత్త నిబంధనలో పాత నిబంధనలో దేవుడి ఆజ్ఞలు ఉన్నాయా? కొత్త నిబంధనలో పాత నిబంధనల క్రియలు ఉన్నాయా? కొత్త నిబంధనలో. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే రక్తం ఒక్కటే. జంతువుల యొక్క రక్తం గుండా పరిపూర్ణతను అప్పజెప్పనటువంటి ఒక బలి ఉండగా, సదాకాలానికి సరిపోయేటువంటి పరిశుద్ధుడి రక్తం మనకు నిలబడి ఉన్నది. కానీ ఆ పరిశుద్ధ రక్తము మనకి ఈ రోజున విస్తరింపబడినటువంటి అత్యధికమైన కృపను మనకు అనుగ్రహించింది. కానీ అది మనల్ని పాపాలు చేయడానికి ప్రోత్సహించలేదే. కృప ఎంత గొప్పదో, ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, క్రియలు అంతే ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనం చెప్తా ఉంటుంది, నా దగ్గర క్రియలు లేవు కానీ విశ్వాసం మాత్రం చాలా బలంగా ఉంది, కృప మీద నేను బాగా ఆధారపడినా. దేవుడు అంటే అలాంటి విశ్వాసం మాత్రం రక్షించదే, రాజ్యంలోకి తీసుకెళ్ళదే. తర్వాత అంటాడు, ఎస్, దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని లేక సమాధానం వెల్లుడి, చదువుకాచుకునుడి, తృప్తి పొందునని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అంతేగా. అలాగే విశ్వాసము క్రియలనేదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగును. ఇప్పుడు విశ్వాసం మీద బలంగా ఆధారపడి, కృప మీద బలంగా ఆధారపడి క్రియల్ని మనం పక్కన పెట్టేశాం. ఈ క్రియలపైన ఉన్నటువంటి మన ఆలోచన, మన బోధ, మన స్థితి, మన నిలబడే స్థానం అంతా పక్కన పెట్టేశాం. ఈ రోజున ఈ ఎంటైమ్ మెసేజ్లో చాలా బలమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మలచబోచుండగా ప్రజలు ఏం చేస్తున్నారంటే కృప పైన, విశ్వాసం పైన అత్యధికంగా ఆధారపడుతూ దాని జతపక్షి అయినటువంటి ఇంకో రెక్కను మర్చిపోయారు, ఇంకో రెక్కను వదిలేశారు. ఒక్క రెక్కతో పక్షి ఎప్పటికీ ఎగరలేదు. అట్లాగే కేవలం విశ్వాసము, కేవలం కృప అంటూ 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 రాజ్యాన్ని చేరలేదు. దాన్ని అంటాడు, అలాగే విశ్వాసము క్రియలు లేకపోతే ఒట్టిగా ఉండి చచ్చిపోతుంది. అది నాకు ర్యాప్చరింగ్ ఫెయిత్, నాకు ఎత్తబడే విశ్వాసం, ర్యాప్చరింగ్ గ్రేస్, ఎత్తబడే కృప ఉందని చెప్పుకొనుచున్నా ఈ స్థాయికి తగినటువంటి క్రియలు ఉత్పన్నం కాకపోతే ఖచ్చితంగా ఈ చచ్చిపోయి ఎత్తబడిని కోల్పోతాం. మరి ఎత్తబడి వరకు కావాలంటే ఏం కావాలి? క్రియలు కావాలి, విశ్వాసము కావాలి. ఈ రెండింటిని సమతుల్యంగా తీసుకెళ్ళగలిగేదే కృప.
మీకు అర్థమైందా? ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం పడిపోకూడదు, జారిపోకూడదు, మిస్అండర్స్టాండ్ అవ్వకూడదు. క్రియను విశ్వాసమును రెండింటినీ సమానంగా ఆడిస్తూ ఆడిస్తూ నిన్ను రాజ్యం వరకు ఎత్తుకెళ్ళగలిగేదే కృప. కృప ఏం చేస్తుందంటే అచ్చంగా క్రియల మీదే కట్టదు నిన్ను, అచ్చంగా విశ్వాసం మీదే కట్టదు నిన్ను. ఇదేం చేస్తుందంటే విశ్వాసములో కడుతూ క్రియలలో నిరూపిస్తూ కృపలో అర్హతను తీసుకొస్తూ ఉంటుంది. ఈ మూడింటి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మాత్రము మనం ఏకపక్షవాదనం అయిపోతాము. మనం వినినటువంటి బోధన ఎక్కడ లోపం కనబడతా ఉంటుంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు చూడండి, తర్వాత అంటాడు అయితే ఒకడు అంటాడు ఏమని, ఇదిగో బ్రదర్ నీకు ఫుల్ విశ్వాసం ఉందయ్యా, నా దగ్గర ఫుల్ క్రియలు ఉన్నాయి, నీకేమో బండార విశ్వాసము, నా దగ్గర లెక్కలేనని లెక్క పెట్టలేని క్రియలు నా దగ్గర ఉన్నాయి. చెప్పును. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే నమ్ముచున్నాము. ఎస్, ఈ నమ్మకం మంచిదే, ఈ విశ్వాసం మంచిదే. కానీ ఈ విశ్వాసము దయ్యాలు నమ్మే విశ్వాస స్థాయి. మాట పెట్టారా? దేవుడు ఒక్కడే, దేవుడికి భయపడము అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి దయ్యములు కూడా వణికేటువంటి విశ్వాస స్థాయి. కానీ ఎక్కడో యేసుప్రభువు మాట చెప్తారు ఏమని, నీ నీతి శాస్త్రుల కన్నా పరిసయ్యుల కన్నా ఈ దయ్యాల కన్నా ఎక్కువ ఉండాలి, తప్ప మన రాజ్యాన్ని చూడలేము చేరలేము అంటాడు ఆయన. ఎక్కడో ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ని కోల్పోకుండా జాగ్రత్త పడమే ఈరోజు మనం చేయాల్సింది. ఈ బ్యాలెన్స్లో ఉండడంలోనే మనకేమర్థమవుతుంది తెలుసా? ఘోరమైన తప్పిదాలంటూ చూసి అయ్యా అవి చేయకుండా నన్ను కాపాడున్నది నీ కృపే అని మనం ప్రార్థిస్తాం. అలాంటి తప్పిదాలు నేను పడిపోకుండా నిలబడింది నీ కృప వల్లే అని చెప్పగలుగుతాం. ఇక్కడ క్రియలను గూర్చి విశ్వాసమును గూర్చి ఈ రెండింటిని గూర్చినటువంటి ఆ సమతుల్యమైన సరి అయినటువంటి ప్రత్యక్షతలోనే సరి అయిన కృప ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏంటంటే చూడండి, వ్యర్థుడా క్రియలే లేకపోతే విశ్వాసమును గురించి కృపను గురించి ఎంత మాట్లాడుకున్నా మన వ్యర్థులమే. ఎస్ఆర్లో వ్యర్థులమే. ఇప్పుడు నేను అంటాను, నా దగ్గర భయంకరమైన విశ్వాసం ఉన్నది, నా దగ్గరికి నువ్వు వచ్చావు వణుకుతూ బ్రదర్ చాలా ఇస్తుంది బ్రదర్ అన్నావు, నిలబడి ప్రార్థన చేద్దాం మీ చలిపెట్టేట్టుగా. ఇది వెనకాల నా దగ్గర 2 దుప్పట్లు పెట్టుకొని నిలబడి ప్రార్థన చేస్తా, స్తోత్రం ప్రభువా నీ చలి మొత్తం పోవును కాక. మా పిల్లోడు కళ్ళు మూసుకొని ప్రార్థన ఇంట్లేడు కానీ పక్కన దుప్పటి తొంగి చూస్తున్నాడు. ఒక దుప్పటి సరిపోద్దిగా. విశ్వాసం ఉందని చెప్పి నా విశ్వాస సహితమైనటువంటి అనేకమైన గొప్ప కార్యాలుగా ప్రార్థన చేస్తూ గట్టి విశ్వాసాన్ని ప్రదర్శించాను, కానీ క్రియను నేను చూపించడంలో ఫెయిల్ అయిపోయా. ఈ రెండింటిని బ్యాలెన్స్గా చేయకపోతే ఇదుండి ఇది లేకపోయినా ఇదుండి ఇది లేకపోయినా ఉన్నది చచ్చిపోద్ది, మృతమవుతుంది అంటున్నాడు ఆయన. ఈ రోజున సజీవంగా కనబడొచ్చేమో, కానీ కొంతకాలానికి భక్తిలో కొనసాగి ముందుకెళ్ళగానే డెడ్, మృతమైపోతుంది. క్రియలు లేకుండా విశ్వాసంతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసేసరికి ఆ విశ్వాసం ఏదో ఒక రోజున మృతమైపోద్ది. అట్లా కాకుండా ఉండాలంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయమని చెప్పుచున్నది ఈ అధ్యాయం. మిగిలిన చోట మీరు చూస్తుంటే ఏముంటుంది తెలుసా? ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుడి యొక్క వరమే. ఇక్కడ అంటాడు క్రియల వల్ల కలిగేది కాదయ్యా. దేని వల్ల కలిగింది? దేని వల్ల కలిగింది? మళ్ళీ చదవండి ఆ వచనం. మీరు
విశ్వాసము ద్వారా ఎస్, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం. కరెక్టేనా? ఇప్పుడు క్రియల వల్ల కలిగిందా? అయ్యా, మన రక్షణ క్రియల వల్ల కలిగిందా? లేదుగా. కేవలం విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం మనం. కరెక్టేనా? ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ ఇప్పుడు ఎత్తపడ్డానికి ఏం కావాలి? క్రియల వల్ల కలిగింది కాదుగా. ఇప్పుడు క్రియ అక్కర్లేదుగా. క్రియ కావాల్సిందేనా అయ్యా? దేవుడు దైవికమైన ప్రేమ కానీ రక్షణ కానీ తన గుణలక్షణాలు అన్నిటిని గురించి నిన్ను ఏది అడగక మునిపే తానే మొట్టమొదటి అన్ని చూపిస్తాడు. ఇదిగో ఇది నా ప్రేమ, ఇదిగో ఇది నా రక్షణ, ఇది నా వాత్సల్యము, ఇది నా కరుణ, ఇది నా దయ, అన్ని చూపిస్తాడు. ఇది చూపించేప్పుడు నీ క్రియలపైన ఏది ఆధారం చేయబడకుండానే ముందు నిర్ణయంలో నీలో వర రూపంలో పెట్టబడినటువంటి విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ ప్రారంభమైంది. ఇది ప్రారంభం. కానీ నువ్వు కొనసాగించి 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 రాజ్యాన్ని చేరాలంటే మాత్రము ఈ రెక్కలు కలిగినటువంటి ఈ పక్షి కృపచేత నడిపించబడుటలో ఒక రెక్క ఖచ్చితంగా విశ్వాసము, మరొక రెక్క ఖచ్చితంగా క్రియ. రక్షించబడుట క్రియలు అక్కర్లేదు, కానీ రక్షణ సంపూర్తి చేయుటకు మాత్రము విశ్వాసముతో పాటు క్రియ కావాలా. లోకంలో పాపిగా అనేకుల చేత త్రోయబడిన వ్యక్తిగా నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని కృపలో నన్ను తాకి రక్షణ ప్రారంభం చేయించాడు. అక్కడ క్రియ అవసరం లేకుండా పోయింది. క్రియలు అవసరం లేదు అక్కడ. అందుకే ఎంత ఘోర పాపినైనా సరే దేవుడు రక్షిస్తాడని చెప్తాం మనం ఈ రోజున. వ్యభిచారవచ్చు, దొంగవచ్చు, పాపవచ్చు, ఏదైనా చేయనివ్వండి, నిన్ను నీ క్రియలతో సంబంధం లేకుండా నా దేవుడిని రక్షిస్తాడు అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ రక్షించబడ్డ వ్యక్తిని మాత్రము నువ్వు మళ్ళీ అదే కొనసాగిస్తే మాత్రము రాజ్యంలోకి రావని చెప్తాం. మళ్ళీ మనం రక్షించబడక మునుపు క్రియలు అక్కర్లా, కొద్దిపాటి విశ్వాసం ఉంటే చాలు. స్మాల్, చాలా అవజ్ఞత విశ్వాసం. రక్షించబడ్డ తర్వాత మాత్రము ఇప్పుడు విశ్వాసం ఒక్కటే సరిపోదు, విశ్వాసముతో పాటు క్రియలు కావాలా. కానీ ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పనా, మంచిగా గమనించాలి. క్రియలను 2 స్థాయిల్లో సాధించగలుగుతాం. మంచిగా వినాల. క్రియలను 2 స్థాయిల్లో సాధించగలుగుతాం. ఒకటి, విశ్వాసం మూలంగా క్రియలు చేయుట వేరు, కృప మూలంగా క్రియ చేయుట వేరు. నా మాట జాగ్రత్తగా వినాలి. విశ్వాసముతో క్రియ చేయడాన్ని దేవుడు చాలా అధికంగా మెచ్చుకుంటాడు, చాలా గొప్ప విషయం. కానీ కృపతో క్రియ జరిగించే విధానం ఒకటి ఉంటుంది, ఇది చాలా ఉన్నతమైనటువంటిది. ఇది మీకు అర్థం కావాలంటే 2 నిబంధనల గురించి ముందు పెడతా. ప్రవక్త 2 రకాల 2 నిబంధనలు చెప్పాడు. నా మాట మీకు అర్థం కదా? 2 రకాల 2 నిబంధనలు అంటే ఒక్కొక్క దాంట్లో 2 కనబడతాయి. మళ్ళీ 2 నిబంధనల గురించి మాట్లాడతాడు. ఈ 2 నిబంధనల గురించి ఒకసారి మీరు వరుసక్రమంలో చూస్తే నిజంగానే మనం ఈ తప్పిదాల విషయంలో, విశ్వాస విషయంలో, కృప విషయంలో, ఈ 3 విషయంలో మనం కలిగి ఉండవలసిన సమతుల్యత మనకు అర్థమవుతుంది. ఇటు విశ్వాసము కావాలి, క్రియయు కావాలి, కృపయు కావాలి. కృప లేకుండా విశ్వాసం చేత మాత్రమే క్రియలు జరిగిస్తానన్నాం అనుకో, అయ్యా కృప లేకుండా విశ్వాసం చేత క్రియ జరుగుద్దా? మీకు అర్థమైంది? మెట్టు దిగుతున్నా చూడండి, పొట్టన అయిపోయినా. చూడండి, ఇది కృప, ఇక్కడ విశ్వాసము, క్రియ, కృప. ఫైనల్గా దాని చేత మళ్ళీ నియంత్రించబడాలి. ఇదే ఉన్నతమైంది. దీని మూలంగా ఈ 2 నియంత్రించబడుట ఎత్తబాటు సరిపడే స్థితి. గ్రహించగలుగుతున్నారుగా? ఇప్పుడు ఇది లేకుండా కేవలం విశ్వాసము ద్వారానే క్రియ చేయవచ్చా? మీకు అర్థం కాలేదా? విశ్వాసం లేకుండా క్రియ చేయొచ్చా? ఇప్పుడు చదివిన ఎగ్జాంపుల్ అదే ఉంది. ఒకడు అంటాడు, నా దగ్గర విశ్వాసం లేదు కానీ క్రియలు ఉన్నాయి అంటాడు. ఇంకొకటి అంటాడు, నీ విశ్వాసం చేత క్రియలు కనపరచు, నా క్రియల చేత నేను విశ్వాసాన్ని ప్రకటిస్తాను అంటాడు. ఉదాహరణ చెప్తా. యేసు ప్రభు దగ్గర కొంతమంది శిష్యులు వచ్చారు. వాళ్ళు అంటారు, ప్రభు ఇదిగో వీరు నీ నామాన్ని ప్రయోగిస్తున్నారు
కానీ వీరు నిన్ను వెంబడించిన వారు కారు. వీరు దయ్యాలతో మాత్రము బాగా వెలగొడుతున్నారు. యేసునామంలో అనుకుంటూ స్వస్థతలు చేస్తా ఉన్నారు అంటున్నాడు. చక్కగానే వారికి యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి క్రియలు చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ కృప లేదు. కృప ఉంటే దేవుని వెంబడించే భాగ్యం దక్కేది. విశ్వాసం లేకుండా క్రియలు చేయొచ్చు, క్రియలు లేకుండా విశ్వాసాన్ని కూడా కలిగి ఉండొచ్చు, త్వరకని విశ్వాసం కనబడవచ్చు. కానీ మంచి గుర్తుపెట్టుకోండి, మీరు మెసేజ్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, పదాలు వింటున్నారా? సెర్చ్ చేసుకోండి. ర్యాప్చరింగ్ గ్రేస్, ర్యాప్చరింగ్ ఫెయిత్, ర్యాప్చరింగ్ వర్క్స్. ఎత్తబాటుకు సరిపడే క్రియలు, ఎత్తబాటుకు సరిపడే కృప, ఎత్తబాటుకు సరిపడే విశ్వాసము, వీటి మూటిని గురించి ప్రవక్త మాట్లాడతారు. ఈ మూడు కూడా సమతుల్యతను మనకు అవసరమై ఉన్నవి. ఈ మూడు అవసరమే. ఇప్పుడు ఒక బ్రదర్కి భయంకరమైన ఒక శోధనకరమైనటువంటి ఒక పరిస్థితిలో నిలబడ్డాడు. అతను పాపం చేయాలా వద్దా అని కొట్టుబెట్టాడుతున్న పరిస్థితి వచ్చింది. నీకు అసలు అలాంటి శోధనే రాలే, అసలు అలాంటి సంఘటనే రాలే. ఆ సందర్భము నీకు రాకపోవుట అత్యంత పెద్ద కృప. శోధనలో నుంచి వెళుతూ ఓడిపోవడానికి, గెలవడానికి సమానమైన అవకాశాలు కలిగి ఉండి దేవుడి మీద ఆధారపడి గెలుచుట అతడు యోధుడు అవుతాడు. కానీ శోధన పూర్తిగా తప్పించబడుట అత్యంత కృప అవుతుంది. ఇది వధువుకు అప్పచెప్పబడింది. వధువు శోధనలు గుండా రాదు. ఈ లోకానికి అనుగ్రహించబడేటువంటి ఆ పాత్రలు గుండా వధువు ప్రయాణం చేయదు. వాటన్నిటి నుంచి తప్పించబడతా ఉంది ఆమె. అది కృప. దాని ప్రవక్త దట్స్ ర్యాప్చరింగ్ గ్రేస్ అంటాడు. ఎత్తబాటు కృప. ఆ పాత్రల గుండా వధువుని రానివ్వకుండా ముందే దేవుడు తన భార్యను తన దగ్గర కొలుపుబడుతున్నాడు. ఇది ఎత్తబాటు కృప అంటున్నాడు ఆయన ముందుగానే. ఎందుకంటే ఏదో మంచి ఉందో లేదో భక్తి బాగా చేసామనో మనల్ని ఈ భూమి మీద కొంతకాలము ఉంచకుండా తీసుకుపోయింది కాదు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమలో, కృపలో ఇక చాలు, ఇప్పటికే నా కుమారుడు నా కుమార్తె అనుభవించిన శ్రమలు చాలు, దీని కూడా వీరు పరిపూర్ణ అయ్యారని అప్పుడు తీసుకెళ్ళిపోతాడు ఆయన. దాన్ని ర్యాప్చరింగ్ గ్రేస్ అన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఈ మూడింటిని మిళితము చేస్తూ రెండు నిబంధనల గురించి మాట్లాడతాడు ప్రవక్త. ఆ రెండు నిబంధనల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు దాని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించగలుగుతారు. చూడండి, కొటేషన్ కూడా ముందుకు సాగిపోదాం. 54-0814 కొంత కన్ఫ్యూజన్స్గానే ఉంటుంది, అర్థమైనట్టుగానే ఉంటుంది, ఎడిపోతుంది అర్థం కాదు, అట్టగా ఉండనివ్వండి. ఎందుకంటే అదే ప్రాణంలోకి పోయే బోధ అంటే. ఇప్పటిదాకా ఆత్మల్లోకి పోయే బోధ బాగా చెప్పుకొని ఎక్కువైపోయింది. ఇక ఆత్మల్లోకి పోయే వదొద్దిగా నేరుగా ప్రాణంలోకి చుచ్చుకొని పోయే బోధ చేద్దాం. ఏమందరు? ఆమేన్. చూడండి 54-0814 దాని 86వ పేర చూడండి 84. ఇప్పుడు పాత నిబంధనలో మొదటిగా మనుషులు నిబంధనలు చేసుకునేవారు. కాబట్టి నిబంధన, ఓడంబడిక జపాన్ లాంటి ప్రాంతంలో కనుక మీరు చూస్తే ఒక వ్యక్తితో ఏదైనా ఒక విషయాన్ని బట్టి నిబంధన చేసుకోవాలనుకో, ఇప్పుడైతే అగ్రిమెంట్ రాసుకుంటారు, బాండ్ పేపర్ మీద రాసుకొని సంతకాలు పెడతారు. కానీ జపాన్లో ఉన్నటువంటి ప్రజలు ఆ కాలంలో చూస్తే వారు ఎట్లా నిబంధన చేసేవారంటే వారు ఒకరితో ఒకరు నిబంధన చేసుకునేవారు. కొంచెం ఉప్పు తీసుకొని వచ్చేవారు. ఈ ఉప్పు అతని మీద విసిరేస్తాడు, అతడు ఆ ఉప్పు ఇతని మీద విసిరేస్తాడు. అది ఆ ప్రాంతంలో జరిగే కవెనెంట్, నిబంధన. కానీ అమెరికా ప్రాంతం లాంటి ప్రాంతాల్లో చూడండి ఎలా జరుగుద్దో. ఎప్పుడైతే ఒక నిబంధన ఏర్పడవుద్దో నేను అన్నాను, ఇదిగో నేను ఇంత వెల చెల్లిస్తా, నువ్వు ఇన్ని పదార్థాలు నాకు పంపించు, అగ్రిమెంట్ ఓకే ఒప్పుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చి కమాన్ షేక్ హ్యాండ్ అయిపోయింది. అమెరికా ప్రాంతంలోని నిబంధన. మన దగ్గర నిబంధన ఎట్లుంటుంది?
పంచాయతీ ఉంటుంది, అది ఇద్దరు ముగ్గురు పెద్దలను పెట్టుకోవాలా, మళ్ళీ సహి అని రాయాలా, అంతేనా? బాండ్ పేపర్ రాయాలి, ఇచ్చినది సహి అని రాయాలా. ఇవన్నీ రాస్తేనే మన దగ్గర ఓ బాండ్ అవుతుంది, ఒక్కో ప్రాంతాల్లో ఒకలాగా. ఇవి భౌతికమైన బాండ్లు, నిబంధనలు చూపించి దేవుడు మెల్లగా ఆత్మ సంబంధమైన నిబంధనలకు తీసుకెళ్తారు ప్రవక్త ద్వారా అని అంటారు. చూడండి. కానీ పాత నిబంధన కాలంలో చూస్తే, అబ్రహాం యొక్క కాలంలో మనుషులు ఒకరితో ఒకరు నిబంధన ఎలా చేసుకునేవారంటే, అతడు ఒక మృగాన్ని చంపేవాడు, దాన్ని 2 భాగాలుగా అటుగా జరిపేవాడు, అప్పుడు దాన్ని ఆ నిబంధన తీసుకునేవాడు, దాని గుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏం చేసేవాడు, ఆ నిబంధన రాసేవారు. అది ఏమై ఉన్నదో దాన్ని 2 భాగాలుగా చించేవారు. మీకు అర్థమైందా? ఒక పేపర్ మీద నిబంధన అంతా రాసి అడ్డంగా చింపి, ఒక ముక్క నీకు, ఒక ముక్క నాకు, సగం మ్యాటర్ నాకు తెలుసు, సగం మ్యాటర్ నీకు తెలుసు, మొత్తం మ్యాటర్ తెలాలంటే ఇద్దరు తెలిసి దగ్గర పెట్టారు పీసులు. అట్లా కనబడేది. మళ్ళీ వారు ఎప్పుడు దగ్గరికి వస్తారో డవ్ టైల్, ఆ రెండు ముక్కలు కూడా దగ్గర తీసుకొస్తే మళ్ళీ ఎట్లా అంటే ఒదిగిపోయే విధంగా ఉండాలి. తర్వాత ఒకవేళ వారు గనక ఆ నిబంధనలు తెంచితే గనక వారు ఈ నిబంధన రాయడానికి మునుపు ఏ జంతువులైతే చంపారో నిబంధనలు త్రుంచిన వారు కూడా ఈ చచ్చిపోయిన జంతువులాగా చచ్చిపోతారు అని. తర్వాత అది వారి కింద అలాగ పెట్టబడుతూ వచ్చింది. ఇది ఎంత అందమైన చిత్రం అంటే, దేవుడు తన ప్రజలతో చేస్తున్నటువంటి ఒక నిబంధనకు ముందుగా దేవుడు చేసి చూపించిన ఒక చిత్రంలా కనబడతా ఉంది. తర్వాత దాన్ని అట్లా గురించండి. మనం ఇంకా రకరకాల కవెనెంట్స్ గురించి చూస్తూ ఉన్నాం. 62-0705 యెహోవా యీరే అనే వర్తమానంలో 39వ పేరా చూడండి. ఇప్పుడు అక్కడ 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో ఆదాము నిబంధన. దేవుడు మనుష్యుడితో ఒక నిబంధన చేశాడు. ఏదది? నువ్వు ఒకవేళ ఇది చేసావనుకో నేను ఇస్తా, చేయలేదనుకో నేను ఇవ్వ. మీరు వింటున్నారా? దేవుడు మనుషులతో చేసిన నిబంధన మొట్టమొదటిది ఆదాము నిబంధన. ఏంటి ఆదాము నిబంధన? నీవు ఇది తిన్నావనుకో చస్తావు, తినకపోతే బ్రతుకుతావు. మీకు అర్థమైందా? నువ్వు తినకపోయినా చావు అనలే, తింటే చచ్చిపోతావు, తినకపోతే బ్రతుకుతావు. ఇది ఆదాము నిబంధన. ఇదే నిబంధనలో దేవుడి యొక్క అనేక మంది ప్రజలు నీటికి నిలబడ్డారు ఇప్పటికీ కూడా. దేన్ని బట్టి అంటే కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఈ బోధ సరిగా అర్థం కాకపోవడం వల్ల. అచ్చంగా క్రియల మీద ఆధారపడిన వ్యక్తులు వీళ్ళు. ఇది చేస్తే బ్రతుకుతావు, చేయకపోతే చేస్తావు. ఇది ఆదాము నిబంధన. తర్వాత అప్పుడు ఆదాము దాన్ని పగలగొట్టాడు, దాటివేశాడు, ఆ నిబంధనలను తెంచివేశాడు. అప్పుడు దేవుడు నోవాహుతో కూడా ఒక నిబంధన చేశాడు. అది నోవాహు నిబంధన. అది కూడా ఏమైంది? నోవాహు నిబంధన పగిలిపోయిందా? ఏంది నోవాహుతో దేవుడు పెట్టుకున్న నిబంధన? అయ్యా తర్వాత కరెక్టే, ఓడలోనికి రండి, నిన్ను నీతో పాటు వచ్చిన వాళ్ళని రక్షిస్తా. తర్వాత మళ్ళీ నీళ్ళలో నేను ముంచను, అంతేనా? నోవాహు నిబంధన ఓడతో మాత్రమే ముడిపడి లేదు. నోవాహు నిబంధన ఓడలోనికి ప్రవేశానికి ముందు ఉంది, ఓడ ప్రవేశంలో ఉంది, ఓడ ప్రవేశము తర్వాత భూమి మీదకి మళ్ళీ దిగొచ్చిన తర్వాత కూడా అదే నిబంధన కొనసాగింది. మీరు వింటున్నారా? దేవుడు నోవాహుతో చేసిన నిబంధన ఓడలోని కంటే మునుపు ఉంది,
ఓడలోనికి వచ్చిన తర్వాత ఉంది, ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొనసాగింది. ఇప్పుడు ఈ 3 స్టేజ్ల్లో నోవాహు ఎక్కడ పడిపోయాడు? నోవాహు పడిపోయాడా? లోతు పడిపోయాడా? నోవాహు తప్పు చేశాడా? లోతు తప్పు చేశాడా? అయ్యా, లోతు అయితే చేశాడు, పక్క, ఇది అందరికి తెలిసిందే. నోవాహు తప్పు చేశాడా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడు నోవాహుతో, నిందారహితుడిగా ఉన్నటువంటి నోవాహుతో చేసిన నిబంధనలో, ఆ నిబంధన యొక్క 3వ భాగంలో అతను తప్పిదం చేసి పడిపోయాడు. అక్కడే నోవా డిడ్ బ్రేక్ ది కవెనెంట్ విత్ గాడ్. దేవుడితో ఉన్న నిబంధనను నోవాహు తెంచేశాడు, ఎక్సీడ్ అయిపోయాడు, పగలగొట్టేశాడు. తర్వాత చూడండి, ఇప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. కంటిన్యూ. And Abrahamic covenant, according to Genesis 12th chapter, it was given unconditionally. అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన ఎట్లాంటిది అయ్యా? షరతుల నిబంధన చేశాడు. ఎస్ ఆర్ నో? మంచిగా వినాలా అయ్యా? ఇప్పటికీ మనం చాలా నిబంధనల గురించి మాట్లాడుతున్నాం. ఒకటేమో ఆదాము నిబంధన పగిలిపోయింది, ఫెయిల్ అయ్యాడు. నోవాహు నిబంధన ఫెయిల్ అయిపోయాడు. చివరికి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాంతో ఏం నిబంధన చేశాడు అయ్యా? షరతులు అంటే ఏంటి చెప్పండి? షరతులు ఉండడానికి షరతులు ఎప్పుడైనా తేడా చెప్పండి నాకు. అమ్మ చెప్పండి కాసేపు. మీ నిద్రలు పోకూడదు. మీరు ఇట్లా నిద్ర ఉంటే 2 నిమిషాలు అందరూ లేచి నిలబెడతా. చెప్పండి, అంతేనా? షరతులు ఉంటే అంటే ఏదో ఒక నియమాలు, షరతులు, హద్దులు కనపరిచి పెట్టేదేమో షరతులతో నిబంధన. ఏది ఏమైనా సరే, నేను నీ తోడు ఉంటాను, లేదా నేను వాగ్దానం చేసింది ఇస్తానని చెప్పింది షరతులు లేని నిబంధన. ఇంతకీ దేవుడు అబ్రహాంతో చేసిన షరతులతో కలిగిన నిబంధన చేశాడా? షరతులు లేని చేశాడా? షరతులు లేని చేశాడు. ఎస్ఆర్ ఆదికాండం. ఆదికాండము 17వ అధ్యాయం చూడండి. అయ్యా, మీరందరూ కరెక్ట్గా చెప్పారు, షరతులు లేని నిబంధనేగా. చూడండి, అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు, చూడండి, అతనికి 99 సంవత్సరాలు ఉండగా యెహోవా ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. ఇది షరత్ కాదా? షరతే పక్క. అంతే. ఇక ఒక రూల్ పెట్టిండ, షరత్ వచ్చేసింది. ఇలా నడువు అన్నాడు, నిబంధన పెట్టేశాడు. ఆ నిబంధన ఎలాంటి నిబంధన? షరతులు కలిగిన నిబంధనే. అయితే ఇప్పుడు మీరు చదివింది మరి చదవండి, కొటేషన్ ముందు చదవండి. నా ఇప్పుడు ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏం చేస్తున్నాడు? According to Genesis the 12th chapter, it was given unconditionally. Therefore, it's eternal because it's unconditional. ఇప్పుడు దీన్ని మరొక వర్తమానంలో చూద్దాం. 65-1128 M 65-1128 M. డెబ్బై 7వ పేరు. నేను మీరందరూ దీన్ని గుర్తుపట్టాలని కోరుకుంటాను. ఏంటది? అక్కడ 2 నిబంధనలు ఉన్నాయి, ఇవ్వబడ్డాయి. ఒకటేమో ఆదాముకి ఇవ్వబడింది, ఒకటేమో షరతులపైన ఇవ్వబడింది. తింటే మరణము, తినకపోతే జీవం అనేటువంటి షరతుల మీద ఆదాముకి ఒక నిబంధన ఇవ్వబడింది. ఆదాముకి ఇచ్చిన నిబంధన ఏంటంటే, నువ్వు దీన్ని ముట్టలేదనుకో నిత్యం నివసిస్తావు.
ముట్టేవనుకో చచ్చిపోతావు. ఇది ఆదాముతో దేవుడు చేసిన నిబంధన. That was the law. దీంట్లో ఏముందో తెలుసా? ఈ మొదటి నిబంధనలో కేవలం క్రియ ఒకటే ఉంటుంది. ఆదాముతో చేసిన నిబంధనలో క్రియ ఒకటే, విశ్వాసానికి సంబంధం లే. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ బిలీవ్ ఇట్. నీకు విశ్వాసం ఉన్నా విశ్వాసం ఉండకపోయినా ఏది ఏమైనా సరే నువ్వు ముడితే చస్తావన్నప్పుడు ముడితే చచ్చిపోతావు. నా మాట మీకు అర్థమైందా? కానీ విశ్వాసంతో ఉన్న విశ్వాసంతో లేకపోయినా ఈ నిబంధన నియమాలు ఇట్లాగే ఉంటాయి. ఇది ఆదాముతో చేసిన నిబంధన. కానీ అబ్రహాంతో చేసిన నిబంధన చూడండి. తర్వాత Then there was another law given to Abraham, అక్కడ మరొక చట్టం ఇక్కడ ఇవ్వబడింది నిబంధన అబ్రహాంకి. which was by grace. ఇది కృప ద్వారా ఇవ్వబడింది. మంచిగా గమనించాలి. ఆదాముకి అబ్రహాముకి ఇరువురికి ఇవ్వబడిన నిబంధనల వ్యత్యాసం ఏం చేయాలంటే, ఒకరు అచ్చంగా పాత నిబంధన సూచించేలాగా, మరొక అచ్చంగా కొత్త నిబంధన సూచించేలాగా కనబడతారు. ఒకరు నీకు ఇప్పుడు పాత నిబంధన ఎలా ఉండదయ్యా, నేను తప్పు చేశా, దేవుడు నియమించే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక బలి ఇవ్వాలా. ఆ బలి నాకు ఇవ్వాలనిపించినా ఇవ్వాలనిపించకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా నేను చేసి తీరాల్సిందే, తప్పక చేయాల్సిందే. ఇది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనలు ఇవ్వబడిన ఈ నిబంధన ఎలాంటిదంటే, ఇది షరతులు లేని నిబంధన, కానీ అయినా షరతులు కనబడుతున్నాయి అక్కడ. నా మాట వింటున్నారా? షరతులు లేవు కానీ షరతులు కనబడుతున్నట్టే ఉంటాయి. కానీ దీని అంతటికి పైగా దేవుడు వాక్యం, దేవుడు ప్రవక్త అంటాడు, ఈ నిబంధన దేవుడు అబ్రహాముకి ఇచ్చింది కృపలోనే ఇచ్చాడు అంటాడు. మళ్ళీ ఇట్ ఈస్ గివెన్ బై గ్రేస్. తర్వాత చూడండి, By grace, unconditionally. షరతులు లేకుండా కృపలోనే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. తర్వాత చూడండి అంటాడు, I have saved you, నేను నిన్ను రక్షించాను, and your seed after you. నేను నీ తర్వాత సంతానాన్ని కూడా రక్షిస్తాను. Amen. ఆమేన్. That is a type of Calvary, not the type of Adam covenant. It's a Abrahamic covenant. ఇది ఆదాము నిబంధన లాంటిది కాదు, అబ్రహాము లాంటి నిబంధన అంటాడు. ఇప్పుడు మంచి గమనించండి, ఆదాము యొక్క నిబంధనలో వ్యత్యాసానికి అబ్రహాము నిబంధనల వ్యత్యాసానికి తేడాలు చూపించడానికి బైబిల్లో చాలా మంది ప్రజలు దేవుడు చాలా ఉదాహరణలు పెట్టాడు. ఇప్పుడు ఆదాము చూస్తున్నాడు, అవ్వ సర్పంతో మాట్లాడుతుంది, చూశాడా? అవ్వ సర్పంతో మాట్లాడు ఆదాము చూశాడా? తెలుసా? తెలియకుండా జరిగిందా? ప్రవక్త గారు ఏమన్నారు? యాడమ్ న్యూ. ఆదాముకి అవ్వకు నా ఎముకలో ఎముక, నా మాంసాలు ప్రత్యక్షత స్థాయి అయినది తెలుసు. ఆమె పడిపోయిందని తెలుసు, అతన్ని పడగొడుతుందని తెలుసు. కానీ ఆ ప్రేమలో అతడు దానికి దాసోహం అయిపోయినాడు. ఆ ప్రేమకి దాన్నే ఉదాహరణగా చూపుతూ, దేవుడి భూమి మీదకి వస్తే పాప అవుతాడని తెలుసు, ఈ పాప శరీరం ధరిస్తే శాపగ్రస్తుడు అనబడతాడని తెలుసు, ఆయన నీ కోసం నా కోసం అలాగే చేశాడు అని అంటాడు. ఆయన చూపించేటువంటి సారూప్యత. సరే, దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు అబ్రహాము నిబంధనకి ఆదాము నిబంధనకు ఉన్న తేడా ఏంటంటే, ఆదాము నిబంధనలో ముడితే చేస్తావు అంతే. సరే, ఇప్పుడు నేను ముట్టిన వృక్షఫలాలు తిన్నా, మరణం వచ్చింది, సారీ ప్రభా, సరే ఇంకొక అవకాశం, వన్ మోర్ ఛాన్స్. లేదు, యు ఆర్ డన్, నువ్వు అయిపోయావు. ఒక తప్పిదానికే అక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉందా? లేదు. క్షమాపణకు అవకాశం లేదు. ఇక తీర్పును శిక్షణ పొందుకోవాల్సిందే. కానీ అక్కడ కూడా నియమాలు ఉన్నాయి. అబ్రహాము నిబంధనలో చూడండి, ఇక్కడ కూడా నియమాలు ఉన్నాయి. నువ్వు నా ఎదుట నిందారహితుడవై వాక్ ఏ బిఫోర్ మీ బ్లేమ్లెస్, నువ్వు నడవాల్సిందే. నడవడంలో కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు ఆయన. వేసారు. అబ్రహాం పొరపడ్డా? అబ్రహాం తప్పిదాలు చేశాడా? అబ్సల్యూట్లీ. కరువు వచ్చిందని దేవుడు పంపుతున్న ప్రాంతంలో ఉండకుండా మరో ప్రాంతానికి వెళ్ళాడు. తన భార్యను 2 మార్లు చెల్లెని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎసారు తను తప్పిదాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆదాము నిబంధన కింద ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే వెంటనే ఎగిరిపోయారు. కానీ అబ్రహాం నిబంధన కింద ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రక్షాళన కృప దగ్గర తీసుకొచ్చాడు.
ఇక్కడ నిబంధనలు ఉంటాయి, అక్కడ నిబంధన ఉంటుంది. ఇక్కడ క్రియ ఉంటుంది, అక్కడ క్రియ ఉంటుంది. ఇక్కడ దేవుడు చూస్తూనే లెక్కలు రాస్తాడు, అక్కడ చూస్తూ దేవుడు లెక్కలు రాస్తాడు. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అంటే దేవుడు ఇక్కడ అవకాశాలు ఇవ్వడు, ఇక్కడ దేవుడు కృపలో అవకాశాలు ఇస్తాడు. కానీ రెండింటిలో నియమాలు లోబడవలసిందే. రెండింటిలో క్రియలు ఉండాల్సిందే, విశ్వాసం ఉండాల్సిందే. యువతల వైపు విశ్వాసం లేకున్నా సరే క్రియకు ప్రాధాన్యము. ఇక్కడ మాత్రము క్రియ కంటే విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రహాం నిబంధనలో. అందుకే దేవుడు అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడింది. క్రియం లేకుండానే. అయ్యా నా మాట మంచిగా వినండి. నేను చెబుతున్న ఈ మాటలు మీకు బోరింగ్గానే ఉంటాయి, కానీ గుండెలోకి తీసుకొని మీరు ఎక్కడ నిలబడరో మీరు అర్థం చేసుకోగలితే చాలు. దేవుడు అంటాడు, అబ్రహాము మంచి క్రియ చేశాను కాబట్టి అది అతను నీతిగా ఎంచబడని చెప్పబడలే. ఇతడు నమ్మాడు, ఇది అతను నీతిగా ఎంచబడింది. ఇది కృపలో జరిగినటువంటి నిబంధన. మరి కృపా నిబంధనకి కృపలేని నిబంధనకి అంటే ఆదాము నిబంధనకి అబ్రహాము నిబంధనకి ఉన్న వ్యత్యాసం ఎక్కడయ్యా అంటే ఇక్కడ కృప మనలను విశ్వాసవంతునిగా చేసి మొట్టమొదటిగా విశ్వాసములో నుంచి క్రియలు ఉత్పన్నమవునట్లుగా చేయిస్తుంది. మీకు అర్థమైందా? నాకు ఎవరన్నా ఒక వ్యక్తి నా దగ్గర కృప ఉంది, విశ్వాసం ఉందని చెప్పి క్రియలు కనబడలేదనుకోండి, ఇంకా ఆ వ్యక్తి పరిపూర్ణ దశకు చేరాల, ఇంకా అసంపూర్ణంగానే ఇంకా ఎదగవలసిన వారిగానే ఉంచారు. కృప ఏం చేస్తుంది తెలుసా? కృప విశ్వాసమును ఉత్పత్తి చేసి విశ్వాసంలో నుంచి క్రియలన్నిటినీ, ఎత్తబాటుకు సరిపడే క్రియలన్నిటినీ నీలో నేర్పునట్టుగా చేసేదే కృప. కృప చేయిస్తూనే ఉంటుంది, చేయిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, కృపను ఆధారం చేసుకున్న వారు విశ్వాస పక్షం నిలబడ్డారా, క్రియల పక్షం నిలబడ్డారా? కృపను ఆధారం చేసుకున్న ప్రజలు వీరికి విశ్వాసం కావాలా, క్రియలు కావాలా? కృపను ఆధారం చేసుకున్న వ్యక్తులు రెండు కావాలి. సరే, రెండిట్లో ఒకటి ఉంది, ఇంకోటి లేదు, ఏమవుద్ది? మృతమే, మరణమే, చనిపోతుందని రాశాడు దేవుడు. దేవుడు కృప ఏం చేస్తుందంటే, నీవు పొరపడ్డావు, నేనే పెట్టే నిబంధన, బ్రదర్ నువ్వు నా ప్రార్థన లేక నువ్వు లేచి నిలబడిన అయినా అన్న, నువ్వు నిలబడలేకపోయావు. నిలబడలేకపోయేసరికి ఇప్పుడు మంచిగా చూడండి, ఆదాము నిబంధన, రైట్ లేచి నిలబడరా, లే, ఇప్పుడు మెల్లగా లేచాడు. ఇప్పుడు నేను చెప్పిన వెంటనే ఫాస్ట్గా లేవలేదు కాబట్టి నా నిబంధన అతిక్రమించబట్టి బయటికి వెళ్ళిపోరా అన్న, బయటికి వెళ్ళు, కూర్చోరా, కూర్చో, దొరికిన ఛాన్స్ అనుకుంటున్నాడు. కానీ అబ్రహాంతో చేసిన నిబంధన ఎలాంటిదంటే, నేను లేదా అన్న, ఆడు సేమ్ మళ్ళీ తప్పు చేశాడు. కానీ ఏం చేశాను నేను వాడికి, అరే నువ్వు తప్పు చేసావురా, కూర్చో, నేను మళ్ళీ లేవమంట, ఈసారి మాత్రం మంచిగా ఫాస్ట్గా లే. అది మొత్తానికి నియమాలను నేను దాటుతున్నానా? లేదు. క్రియలు వదిలేస్తున్నానా? లేదు. కృప ఏం చేస్తుందంటే, నువ్వు నేను పెట్టినటువంటి నా నియమాలనే నా క్రియలకు నువ్వు అనుగుణంగా యోగ్యతలు పొందుకునే వరకు నేను తిప్పి తిప్పి మళ్ళీ 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 వాడి 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 నేను సంపూర్ణుడు చేస్తుంది. అదే కృప. కృప పరిపూర్ణుడు చేసేదంటే క్రియలు లేకపోవడం కాదు. కృప పరిపూర్ణుడు చేసేదంటే, నాకు తెలుసు ఇప్పుడు నేను కొన్ని విషయంలో మొండి, ఈ పిల్లోడు ఇంకో విషయంలో కొన్ని మొండి, ఆ పిల్లోడు ఇంకొక విషయంలో మొండి, కొన్ని విషయాలు మనం వదులు అంటే వదులుగా సున్నితైన విషయాలు తొందరగా మారిపోయినా. చాలామంది ఫోన్ విషయంలో మొండి ఉంటారు, ముఖ్యంగా షార్ట్స్ విషయంలో, సోషల్ మీడియాల విషయంలో. ఏం చేస్తారు, ఒక రోగం పెడతారు, దేవుడు చూస్తాడు, మారిందా మారలేదా, అమ్మాయి మారిందా మారలేదా, ఓకే మారినట్టే మారింది, మళ్ళీ మారలేదు, ఇంకొంచెం పెద్దది పెడతాడు, ఇంకొంచెం పెద్దది పెడతాడు. నువ్వు అడగాల్సింది ఒకటే, ఏమని? రోగం తీసేమని అడగొద్దు నువ్వు అక్కడ, అవునా? దేవుడు ప్రవక్త ఏమన్నాడు? రోగం తీయమని అడగమన్నాడా? రోగం తీయమని ఎప్పుడు అడగొద్దు. ఏం అడగాలంట? అయ్యా ఇది ఎందుకు వచ్చిందో అది దాని కార్యం త్వరగా చేసుకునేట్టుగా నన్ను మార్పులు జరిగే కృపి అయ్యా అని అడగాల. అది వచ్చిందో ప్రత్యేక కార్యం చేయడానికి ఆ కార్యం ముగించబడాలా, కృప కార్యం ముగించబడి వెళ్ళిపోయి మరొక మెట్టుకెక్కాల. ఇప్పుడు రెండు నీకు కృప కావాలా వద్దా? కృప వద్దనుకున్నావా, దేవుడు ఒక దెబ్బ కొట్టి వదిలేస్తాడు, నువ్వు జీవితంతో ఆరాంశ నీకు నచ్చడు బతకొచ్చు.
నీకు నచ్చినట్టు స్నాప్చాట్, నీకు నచ్చినట్టు వాట్సాప్, నీకు నచ్చినట్టు యూట్యూబ్, నీకు నచ్చినట్టు ఇన్స్టా, నీకు నచ్చినట్టు రీల్స్, నీకు నచ్చిన తప్పిదా నీకు నచ్చింది చేసుకో. కానీ నీ మీద కృప ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు మారే వరకు దొమ్ముతాను నిన్నీగా. క్రియలను ఉత్పత్తి చేయకుండా కృప మాత్రం ఎన్నటికి వదలదు. ఖచ్చితంగా క్రియను ఉత్పత్తి చేస్తుంది. ఎవరైనా సరే నాకు విశ్వాసం ఉన్నది, నాకు కృప ఉన్నది, నాకు క్రియొద్దు అంటున్నానంటే నిజంగా అబ్రహాముతో చేసిన నిబంధన అర్థం కాల. పొరపాటు ఆదాము చేశాడు, అబ్రహాము చేశాడు. కానీ అవకాశాన్ని మాత్రం దేవుడు అబ్రహాముకే ఇచ్చాడు. ఏషా ఉన్నాడు. మంచిగా గమనించాలి, ఈ రెండు నిబంధనలు ఎప్పుడు ఈ రోజు వరకు సాగుతూనే ఉన్నాయి. అవే రెండు నిబంధనలు మొత్తం తరాలు 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 ఇప్పటిదాకా వచ్చేసింది. ఏషా ఒకడు, యాకోబు ఒకడు. ఇద్దరు తప్పిదాలు చేశారు లేదా? ఒకడేమో పొట్టకుడ్డి కోసము ఏది చిక్కుడు వేల కూర కోసము జ్యేష్ఠత్వ హక్కును పొరపాటు చేశాడు. ఇంకొకడేమో పొందుకోవడం కోసం అబద్ధాలు, మోసాలు. యాకోబు అంటేనే మోసగాడు, మోసం చేశాడు. కానీ ఒకరేమో ఆదాము నిబంధన కింద పెట్టబడ్డారు, మరొకరేమో అబ్రహాము నిబంధన కింద పెట్టబడ్డారు. ఆదాము నిబంధన కింద ఏషా ఉంటే ఒక్క తప్పిదానికి కొట్టవతల పడేశాడు దేవుడిగా. ఇక లేదు, నీకు ఇంకో అవకాశం లేదు. అయ్యా తండ్రి, నాకు కూడా ఆశీర్వాదం ఇయ్యా. లేదు బిడ్డ, నీ నిబంధన వేరు, పో. ఇప్పుడు యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చేసి తల్లి చెప్తుంది చేయరా, మోసం చేయరా అని. చేసేసాడు. చేశారు. తల్లి మోసం చేయడం సహకరించబట్టా. ఎందుకంటే తల్లికి కూడా తెలుసు ఏమని, ఈడు ఖచ్చితంగా ఈ చిన్నోడు అబ్రహాం నిబంధనలో ఉన్నాడు. వీడు ఇది అబ్రహాం నిబంధన, ఇక్కడ నడుస్తుంది. ఇది వేరే వ్యక్తి, వేరే నిబంధన. ఇది చూసి తర్వాత ఎంతగా దేవుడు కడగాలో తొప్పాలో కొట్టాలో రొత్తాలో మొత్తం చేసి పరిశుద్ధుడిగా చేసి పేరు మార్చి ఇజ్రాయేల్ అంటాడు. నువ్వు జయించువాడు అయ్యావు, ఇంతవరకు కానీ ఇప్పుడు అయ్యావు, ఇకపై నువ్వు ఇజ్రాయేల్ పో. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు తప్పిదాలు చేసిన వారే. కానీ ఒకరేమో ఆదాము నిబంధనలో వెళ్ళిపోయారు, మరొకరు అబ్రహాము నిబంధనలో వెళ్ళిపోయారు. కానీ ఏ నిబంధన క్రియలు ఉన్నాయా? ఉంటాయి. కానీ అబ్రహాము నిబంధనలో విశ్వాసం వస్తుంది, కృప వస్తుంది. ఆదాము నిబంధనలో క్రియ ఒక్కటే వస్తుంది. క్రియ ఒక్కటే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ క్రియ మూలంగా నీకు ఫలం అప్పచెప్పబడాల్సిందే. ఈ రోజున చాలామంది క్రైస్తవులు సంఘాలలో ఆదాము నిబంధనలు ఎక్కువ బోధించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాకు విరుద్ధంగా మాట్లాడవా, నువ్వు డమాల్, నువ్వు అయిపోయినట్టే. నువ్వు నన్నే అంటావా, నువ్వు చూడు నీకు అయితే చూడు, రేపు ఈ వారం లోపల ఇది అవుతుంది. ఏందో మరి ఆ రోజు వర్షం పడ్డది, తిరిగి జలుబైంది అన్న, జలుబైంది చూసావా? నువ్వేం మాట్లాడుతావు? నీకు అర్థమైంది కనీసం? నీకు నిబంధన తెలుసా? మన నిబంధన ప్రజల మనకు తెలీదా? ఒక పాట ఉంటుంది తెలుసా? నిబంధన జనులం నిరీక్షణ ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. ఏ నిబంధన? ఆదాము నిబంధన, అబ్రహాము నిబంధన మనది. మన నిబంధనే వేరు. ఇన్ని పాపాలు చేస్తుండే, తప్పిదాలు చేస్తుండే, ఇది ఎత్తబడతానంటావా? బ్రదర్, నీకైనా పేరు నా నిబంధన తెలీదు. ఆ నిబంధన అతన్ని నిలబెట్టుకుంటుంది, ఆ నిబంధన అతన్ని కడుగుద్ది, ఆ నిబంధన అతన్ని పరిపూర్ణ చేస్తుంది. వీఆర్ అండర్ డిఫరెంట్ కవెనెంట్ నౌ. వేరొక నిబంధన అంటే దాని అర్థం మనం పాపం చేయడానికి ఇది లైసెన్స్ కాదు, మారడానికి అవకాశాలు. మనం మారడానికి మన శక్తి సరిపోని చోట క్రీస్తు శక్తి అనుగ్రహించబడుట. నేను చేయలేకపోతున్నా బ్రదర్, నిన్నోళ్ళు చేయమన్నారు, యుద్ధం నాదిగా అంటాడు. ఇక్కడ ఆదాము నిబంధన దగ్గర మాత్రం నీదే నాది కాదు, నువ్వేమైనా చేసుకో. తప్పిదం జరిగినా కూడా ఒకరికేమో ఆదాము నిబంధనలో శాశ్వత కాల తీర్పు, ఇంకొకరికేమో చెప్పాలా ఇప్పుడు మీ ప్రత్యక్ష చూద్దాం. ఒకరికేమో శాశ్వత కాల తీర్పు, ఇంకొకరికేమో నీ కృప నిత్యముండును. ఆ పదం, ఆ పాట యెహోషాపాతు పాడినప్పుడు మీకు అర్థం కాల ప్రార్థనలో ఆ పాట పాడడం రైనా అన్నప్పుడు. ఎందుకంటే ఆ కృప ఏం చేస్తుంది? అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మనతో చేయిస్తుంది. మనం చేయలేము.
నా దగ్గర ఓన్లీ విశ్వాసం ఉంది బ్రదర్, ప్రభు దయచేసి నాకు కృప చూపు తండ్రి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నాలో ఉన్న విశ్వాసానికి తగిన క్రియలు ఉత్పత్తి చేయిస్తాడు. అయ్యా నా దగ్గర విశ్వాసం లేదయ్యా, ఓకే అయితే నీలో విశ్వాసం ఉత్పత్తి చేయిస్తా, తర్వాత నీలో క్రియలు ఉత్పత్తి చేయిస్తా. ప్రభువా నాలో క్రియలు బలంగా కనబడుతున్నాయి కానీ ఎందుకో విశ్వాసం బలంగా లేదయ్యా, కృపయి ప్రభువా, ఓకే నీ క్రియలు సరిపడేంత ఉన్నాయో చూస్తా, దానికి తగినంత విశ్వాసం ఇస్తా. నీకు మొత్తానికి ఈ మూడింటి ప్రపోర్షన్, ఈ మూడింటి యొక్క నిష్పత్తి శాతాన్ని సరిపడేంత ఇచ్చి నిలబెడతానంటది కృప. కృప అంటే క్రియలు లేకపోవడం కాదు, కృప అంటే ఏదో ఒకటి ఉంటే కాదు, కృప అంటే ఏం చేసినా నడిచేది కాదు. కృప నువ్వు ఎట్ట చేసినా సరే నీ ముక్కు పిండి నేను సరైన మార్గం కూడా తీసుకెళ్తాను అనేదే కృప. ఇట్లాగే పాపం ఒక ఆయన మంచిగా ప్రజలందరూ ఉండి 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 నువ్వు అవ్వాలి 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 అవ్వాలంటే రాజేయండి ఒక ఆయన. వింటున్నారా? పాపం నాకు ఎన్నిసార్లు ఆలోచన చేసినా దేవుడు దయగుండా చూస్తే తప్ప మనుషుల దయగుండా చూస్తే సౌలుకి అన్యాయం జరిగినట్టుగానే కనబడుతుంది. కరెక్టే కదా? దేవుడు దయ వేరు, మనుషుల దయ వేరు. కరెక్టేనా? దయలో రెండు రకాలు ఉంటాయి, హ్యూమన్ కంపాషన్, గాడ్లీ కంపాషన్, రెండు వేరు వేరు. అరే ఏది ఒక వ్యక్తి చంపొద్దు అని బతి నడుతుంటే క్షమించిండు, దేవుడి కొరకే. ఓ 5-6 ఎడ్లు మంచి కొవ్విన ఎడ్లు వదిలేసిండు. ఇటుపక్క ఇంకొక ముద్దాయి, ఏం చేసావు బిడ్డ? నా దగ్గర ఇప్పటికే చాలా గొర్రెలు ఉన్నాయి, అయినా సరే ఒక్కటే ఒక గొర్రెల దగ్గర ఆ గొర్రె కూడా లాక్కున్న ప్రభువా. 1000 గొర్రెలు ఉండగా ఒక్క గొర్రె లాక్కున్నావేంట్రా వాడిది కూడా? వీడిగడ్డ నువ్వే పెద్ద పాపి అనిపిస్తుంది హ్యూమన్ కంపాషన్లో. కానీ ఇక్కడ తేడా ఏంటంటే నిబంధనలో తేడా వచ్చింది. సౌలు అనే వ్యక్తి ఆదాము నిబంధనలో ఉన్నాడు, ద కవెనెంట్ ఆఫ్ ఆడమ్. యూ డూ వన్ మిస్టేక్, ఇట్స్ డన్. కొంతమంది అయ్యా బ్రదర్ స్త్రీలు జుత్తు కత్తిరించుకుంటే ఈ వర్తమానము డివోర్స్ విడాకులు ఇవ్వని చెప్పింది, ఇచ్చేసి ఎవడొద్దన్నాడు ఇచ్చేయి. ద మూమెంట్ ఒక్కసారి అట్లా ఇవ్వడం మొదలు పెట్టగానే నువ్వు కృప అనేటువంటి నిబంధనల నుంచి ఆదాము నిబంధనలు పడతావు. దాని తర్వాత నువ్వు ఒక్క తప్పు చేయగానే నిన్ను కొట్టేస్తాడు దేవుడు. నిబంధన మారిపోద్దిగా. నువ్వు ఇస్తే ఇచ్చుకో బ్రదర్, నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు సవాళ్ళు విసిరి బన్నలు గుద్ది ఉంది నేను ఇస్తా అంటే నేను ఏమాత్రం అడ్డు లేదు. ఇక్కడ వర్తమానం అది, దాన్ని నేను ఎదురు తిరగలేను. కానీ నువ్వు మాట చెప్పగలుగుతా, నువ్వు ఒక్కసారి అంటే చేసిన వెంటనే నువ్వు కృపా నిబంధనల నుంచి ఆ ఆదాము నిబంధనలు పడతావు. బ్రదర్ నెక్స్ట్ నువ్వు చేయబోయే చిన్న తప్పిదానికి ఆదామును తోసేసినట్టుగా, ఏసావును దోసేసినట్టుగా, సౌలును దోసేసినట్టుగా నువ్వు దోసేయబడతావు. ఆదాము నిబంధనలు పడ్డావు. కోరికోరు ఆదాము నిబంధన ఎవడు పడతాడయ్యా? నోబడీ లైక్స్ ఆదాం కవెనెంట్. ఎవరికి ఇష్టం లేదు. మనకున్న బద్ధకాలకు, మనకున్న మొండితనాలకు, మన బలహీనతలకు ఆదాము నిబంధన మనకెందుకే? మనకు కావాల్సింది అబ్రహాం నిబంధన. అందుకే అంటాడు మనం అబ్రహాం పిల్లలమయ్యా. ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన నిబంధన అబ్రహాంతో పాటు అబ్రహాం పిల్లలకు కూడా వచ్చింది. అందుకే దావీదు జనసంఖ్య లెక్కించాను ప్రభువా. ఓకే, కానీ ఇలా కేటగిరీ చూస్తుంటే ఈ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ ఇది. ఈ రిజర్వేషన్ కోట వేరే ఉంది. ఇదేమో ఆడాము రిజర్వేషన్, ఇదేమో అబ్రహాం రిజర్వేషన్. సరేనా? ఎటు చూసినా అన్ని తక్కువ మార్కులు వచ్చినాయి, రిజర్వేషన్లో కొట్టేసి నీడు. ఎటు చూసినా రిజర్వేషన్లో కొట్టేశారు ఈయన. ఎందుకంటే ఆ కవెనెంట్, ఆ నిబంధన అనుగ్రహించిన ఆధిక్యత అట్లాంటిది అక్కడ. అందుకే మొన్న మధ్యలో ఒక బ్రదర్తో మాట్లాడాను నేను. అటు మాట్లాడే సందర్భం జరుగుతుందో నాకు తెలీదు. మాట్లాడుతున్నంతసేపు ఈ భక్తి ముందు మనం అంతా అనిపించింది. మాట్లాడే సహోదరం తెలుసు. అలా భక్తి చూస్తుంటే ఎట్లా అనుకుంటున్నారు? రోజు ప్రార్థన చేస్తారు అమ్మ, ప్రార్థన తెలిసి ఇట్లా దేవుడా ప్రభు అంటారు. మరి ఏం మాట్లాడరేమమ్మా, మరి ఎంత ఇట్లా చూస్తా మీకు కనబడతలేదు చెప్పండి. స్టూల్ వేసుకున్నా కనబడడం కోసం ఇక నేను అయితే ప్రార్థన చేస్తారా? రోజు పొద్దున్న ఎట్లా చేస్తారు? దుప్పటి ఉన్నది దుప్పటి తీసేస్తారా? మంచాలు చేస్తారు కూడా ఉన్నారా? మహానుభావులయ్యా, మంచమన దిగండి కొద్దిగా ప్రార్థనకి.
సరే కొంత మంచం మీద దిగేటోళ్ళు, మంచం మీద చేసేటోళ్ళు ఒకళ్ళు, దుప్పటి మీద చేసేటోళ్ళు, దుప్పటి తీసి చేసేటోళ్ళు ఒకళ్ళు, ఒక్కళ్ళు ఒక్కొక్కరు. నాకు ఈ మధ్యలో బ్రదర్ గురించి తెలిసింది. ఇసుక కంకర మూట కట్టుకొని కింద పరుచుకొని దాని మీద ఒకరికి 24 గంటలు ప్రార్థన చేశారట. ఇవన్నీ అయినప్పుడు నిజమే మనది స్పెషల్ కోటానే, మనది రిజర్వేషన్ కోటానే. అమ్మో లేకపోతే మనతో కాదు ఇది. ఈ భక్తి, ఈ శక్తి, ఈ వర్తమానం మన బ్రతుకులకి ఇది అర్హత లేని జీవితాలు ఇవి. ఎట్లా చూసినా అరే ఇది ఎట్ట ప్రభు నేను ఇంటికి వచ్చాక ప్రార్థన చేసుకున్నా, ఎట్ట చూసినా మనం నిలబడడానికి కూడా అర్హత కనబడతలేదు. మరి ఏంది మా పరిస్థితి అంటే ఎన్నిక పాత్ర నన్ను ఎందుకు ఇలా చేసి అడుగునా, అడగకు ఉండు అంతే. నేను కుమార్ని నాకు నచ్చినట్టుగా చేశా. నాకు నచ్చిన పాత్రని వంట రూమ్లో పెడతా, నాకు నచ్చిన పాత్ర రాజనగరంలో పెడతా, నాకు నచ్చిన పాత్ర ఎక్కడన్నా పెడతా. ఒక పాత్ర వచ్చి నన్ను బాగా వాడుతున్నారు, నా వల్ల ఉపయోగాలు ఎక్కువ, నా వల్ల రాబడి ఎక్కువ కాబట్టి నన్ను తీసుకెళ్ళి నువ్వు బెడ్రూమ్లో పెట్టుకుంటే నేను పెట్టను. పనిముట్టు షెడ్డులోనే ఉండాల, తక్కువ పని లోపలే ఉండాల. మీరు వింటున్నారా? ఎట్ట చూసినా నాకు కృప తప్ప ఇంకేం కనవల్లే. అప్పుడు అనిపించింది ప్రభువా నీ నిబంధనలోనే ఉందయ్యా. ఒకరికేమో నువ్వు ఆదాము నిబంధన ఇస్తేవి, మరొకరికేమో అబ్రహాం నిబంధన ఇస్తేవి. అబ్రహాం నిబంధన కింద మమ్మల్ని ఎన్నిక చేసుకుంటేవి. మేము అడిగింది లేదు, మనం కోరింది లేదు, చేసిందేం లేదు. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటను లేదు, నీ ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటను లేదు, ప్రేమలో ఎన్నిక లేదయ్యా. కరుణ చూపురి ప్రేమ నన్ను ఎన్నుకున్నాదయ్యా. నన్ను ఎన్నుకున్నాదయ్యా. ఆమేన్. దేంతో పిలుస్తున్నాడు? నీ కృపతో నన్ను పిలచుచున్నావయ్యా. ఎట్లా దేవుడు కృప అంటున్నాడు. భాస్కర్ కూడా ఈ మధ్య నీ కృప గురించి చెప్తున్నాడు. ఇకపైన ఇష్టం వచ్చి బతికేద్దాం, క్రియలు వద్దనుకుంటున్నావేమో, మళ్ళా క్రియ దగ్గరకు వస్తా. కృప విశ్వాసమును క్రియను సమతుల్యంగా తీసుకెళ్తుంది, సమానంగా పట్టుకెళ్తుంది. అయ్యా నేను విన్నానయ్యా, బోధ విన్నాను, వర్తమానం చదివాను, గొప్ప విశ్వాసము, ఉత్తేజము, చైతన్యం కలిగిందయ్యా. కానీ ఇంత క్రియ, ఇంత భక్తి నాకు అవుతుందా? నా కృపలో నీకు సాధ్యమే. అక్కడ కృప అవసరమైంది. నేను వినిన బోధ అంతా కూడా వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాస క్రియలో మలచబడ్డానికి కృప అవసరమై ఉన్నది. కృప అక్కడ అవసరం. అబ్రహాముకు చేసింది అదే. లేకపోతే దావీదు చేసిన తప్పిదాలకు అసలు అతను రాజుగా మరలా దేవుడు ఉంచుతాడయ్యా. అసలు మొదటిసారి అర్హత లేకుండా చేశాడు, రెండోసారి అబ్షాలోము వచ్చి కొట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత రాజుల తర్వాత పరిపాలన కాలంలో అన్నిటిలో కూడా మన దావీదుని కొలమానంగా వాడుతూనే ఉంచాడు ఆయన. ఈ రోజున సంఘ శాఖలకు మనకున్న వ్యత్యాసం అదే, నిబంధన తేడా. నేను అందుకే ఈ వర్తమానాన్ని అచ్చంగా క్రియల్లాగా చూసిన సంఘాలు కూడా లేకపోలేదు. అచ్చంగా క్రియల్లాగా చూస్తున్నాయి వాళ్ళని. నువ్వు ఇది నమ్మలేదా? మీకు మాకు సంబంధం లేదు, మీకు మాకు దోస్తీ లేదు, మీరు వేరు మేము వేరు. ఏది మీరు రుచి చూసింది కృపనేనా? పరలోక తండ్రి దగ్గర నుంచి మీరు పొందుకుంటుంది కృపనేనా? మీరు ఎదుటివాడి పట్ల చూపుతుంది కృపనేనా? అక్షరార్థమైన భక్తుల ముందుకు సాగుతున్నారు మీరు అలాగే తీర్పు తీర్చబడతారు. కానీ ఈ వర్తమానంలో కూడా ఈ రెండో నిబంధనలు తెలిసి తెలియకుండా ఏ నిబంధన కింద ఉన్నామో కూడా స్పష్టత లేని వ్యక్తులు ఉన్నారంటే బాధాకరమే. ఆదాము నిబంధనలో ఉన్నారు చాలామంది కొట్టివేయబడతారు.
రారు. కానీ అబ్రహాము నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అసలు ఈ ఎంటైర్ ఈ మెసేజ్ నేను అంటాడు, దిస్ ఈజ్ అ మెసేజ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపావర్తమానం అంటాడు ఆయన. ఈ వర్తమానమే కృప. నేను నిలబడలేకపోతుంది. ఇప్పుడు నాకు భక్తి ఎక్కువ ఉంది, ఇగో ఈ జోయల్ ఉన్నాడు, నాకన్నా ఒక విషయంలో బలహీనుడు. నేను ఆడ దగ్గరకు వచ్చి నేనేదో భక్తిపరం చెప్పి బిల్డప్ ఇచ్చేదేం లేదు. వాడు కృపను పొందుకోవడం, ఒక రోజున వాడు అదే స్థాయికి వస్తాడు. ఇక్కడ ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోయేది తగ్గిపోయేది ఏం లేదు. అయ్యా నా మాట వినండి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో, అనుభవ విషయంలో ఏకత్వాన్ని పొందించినట్లుగా చేసేది వర్తమానము. దట్ ఈస్ గ్రేస్, కృప. అది బహుశా ఈ రోజున ఈ సమయంలో నేను ఒక విషయంలో నీకు బలవంతం కనబడుతున్నానేమో, రేపటి దినాన్న అదే కృప నీపైన కనపరచబడి నిన్ను ఆ విషయంలో హెచ్చింపజేసి మనల్ని సమానులుగా చేసాక నిలబెడుతుంది. ఇవన్నీ తాత్కాలిక తేడాలు, తాత్కాలిక భేదాభిప్రాయాలు, తాత్కాలిక కొన్ని హెచ్చించిన ఒకరు తగ్గించుడే. కానీ కృప పొందారా మనం చూడాల్సింది అదే. నేను ఏ వ్యక్తిని అదే చూస్తా, ఈ వ్యక్తి పైన దేవుడు కృప ఉన్నట్టు కనబడుతుందా, కృప ఉన్నట్టుగా ఎవిడెన్స్ అనేది దొరుకుతుందా, కృప ఉందా. ఇప్పుడు బలహీనుడేమో, ఎప్పటికైనా నిలబడతాడు ఆయన. వన్ డే హీ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఇన్ గాడ్. బలవంతుడు అవుతాడు, ఎప్పటికైనా బలవంతుడు అవుతాడు. కృప ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మనదై ఉండగా ఇది చూస్తలేదు. మనం ఏం చూస్తున్నాము? జ్ఞానం ఉందా లేదా, మంచి వాక్ చాతుర్యం ఉందా లేదా, వీటిని చూసి తీర్పు తీర్చుకుంటున్నారు అందరు కూడా. అవసరం లేదు. బహుశా నీ ఎదుటిగా పొరపాట్లలో బలహీనతలు ఉన్నటువంటి ఒక సహోదరు ఉన్నా నువ్వు చూడాల్సిందని ఒకటే, ఎన్నికుందా, కృప ఉందా, దట్స్ ఇట్. ఎప్పటికైనా దేవుడు అతను మలుస్తాడు, నిలబెడతాడు, కాపాడతాడు. ఎందుకంటే కృప ఉన్న చోట విశ్వాసం వృద్ధి చెందును, క్రియలు వృద్ధి చెందును, ఎత్తబాటు తథ్యమవరు. అక్కడే మనం నిలబడింది. అయితే కృపలో మనం అడిగేది ఏంటో తెలుసా? అయ్యా ఇదిగో పలానా వ్యక్తులు ఘోరమైన తప్పిదాలు చేసినప్పుడు వారి పట్ల ఇది జరిగింది కదా, నీ కృపలో అది నాకు రాకుండా చూడు. ఒకవేళ నేను దాన్ని ఎదుర్కొనుట కనుక నీ చిత్తమైతే దాన్ని జయించుటకు నాకు కృపను అనుగ్రహించమని అడగాల. మనం ఏదైనా క్రియల గురించి వింటున్నామా, విశ్వాసాన్ని గురించి వింటున్నామా? కృపను అడగవలసింది దానిని పొందుకునే శక్తి కొరకు కృపను అడగడానికి అవి తెలుసుకునేదే. కానీ అయ్యా మళ్ళీ మన ధర్మశాస్త్రం కాడి కిందకి వెళ్ళడానికి కాదు, ప్రత్యక్షత కావాలా. అందుకే ఆయన అంటాడు, దిస్ ఈజ్ అ కవెనెంట్ ఆఫ్ అబ్రహాం. తర్వాత చదవనా? కానీ ఇప్పుడు we read it right here in the text. We will refer to it back in a few minutes. Then if there is only one place that God meets man, we had better be very careful. Now let's lay aside our మరొక చోటు 62-1-16 ఇది ఒకటి చూపించేసి మనము మరికొంత వర్తమానం వైపు ముందుకు అడుగులు వేద్దాం. 62-1-16 దాంట్లో 205వ పేర చూడండి. మంచిది. దేవుడు ఎప్పుడైతే మనుషుని చేశాడో అతన్ని ఒక మార్గంలో చేశాడు, స్త్రీని చేశాడు. దేవుడు స్త్రీని చేసింది వేరే విధంగా. అయ్యా మంచి వినాలా, అబ్రహాం నిబంధన వేరు, ఆదాం నిబంధన వేరు, స్త్రీ నిబంధన వేరు, పురుషుడి నిబంధన వేరు. మీరు వింటున్నారా? చాలా రకాల నిబంధనల గురించి మాట్లాడతాడు. స్త్రీ నిబంధన వేరు, పురుషుడి నిబంధన వేరు. అంతేకాకుండా సృష్టి ఉత్పత్తి అయ్యే క్రమంలో 2 నిబంధనలు ఉన్నాయి. మళ్ళీ సృష్టి ఉత్పత్తి అయ్యే క్రమంలో కూడా 2 నిబంధనలు. ఒకటి వాక్యం అనే నిబంధన, 2 కలయిక అనే నిబంధన. చూడండి, చదువు, మీకు అర్థమవుతుంది. అన్ని చోట్ల 2 ఉంటాయి ఎక్కడైనా సరే. ఆమెను మరొక రీతిగా చేశాడు. అక్కడ 2 రకముల నిబంధనలు ఉన్నాయి, 2 రకాల ప్రణాళికలు ఉన్నాయి. వాటి మధ్యలో అన్ని కూడా 2గానే ఉంటాయి. అవి 2 కూడా చూడడానికి ఒకలా కనబడవు. అవి 2 ఒకలా కనబడవు. అవి 2 ఒకేలాగా పనిచేయడానికి కూడా అవి పిలవబడలేవు, పెట్టబడలేవు. అవి ఏ రీతిగా చూసినా 2 వేరువేరుగానే ఉంటాయి. కానీ ఈ రోజున ఈ 2 నిబంధనలు మిళితము చేసిన రీతిగానే స్త్రీ నిబంధన వేరు, పురుష నిబంధన వేరుగా ఉండగా స్త్రీ పురుషులాగా ఉండే ప్రయత్నం చేస్తుంది, పురుషుడు స్త్రీలాగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అబ్రహాము నిబంధన ఆదాము నిబంధన అవుతుంది, ఆదాము నిబంధన అబ్రహాము నిబంధన అవుతుంది. 2 నిబంధనలు కలిపేస్తున్నారు. ఇవి పిలువబడింది వేరువేరుగా,
పెట్టబడింది వేరువేరుగా, పనిచేసేది వేరువేరుగా, దీని మూలాలు ఫలాలు వేరువేరు. కానీ ఇప్పుడు అన్ని వేరువేరుగా రెండు రెండు నిబంధనలుగా చేసిన ప్రతి చోట అన్ని చోట్ల ఈ రెండు నిబంధనలు ఇప్పుడు ఏకమైపోతున్నాయి. దాన్నే దేవుడు తప్పు అంటున్నాడు. ఇవి రెండు ఏకము చేయడానికి వీలు లేదు, ఈ రెండు వేరు వేరే. నా మాట వింటున్నారా? అదేందయ్యా, స్త్రీని పురుషుని వేరు చేయాలా? అయ్యా, స్త్రీని పురుషుని వేరు చేసేవాడు ఏమవుతాడు? వేరు చేయవాడు. ఫేమస్ డైలాగ్ ఉంటుంది మీ అందరికీ, వేరు చేయవాడు శాపగ్రస్తుడు. మీకు తెలియదు, మన వాళ్ళకి తెలుసు, ఇక్కడ వాళ్ళకి. ఇది బాగా 18 డైలాగ్, ఇది 18 years ఇండస్ట్రీ డైలాగ్. అది వేరు చేయవాడు శాపగ్రస్తుడు. జాగ్రత్త. దేవుడు నిత్య నిబంధనలో ఒక సూత్రం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, సృష్టికి ముందున్నప్పుడు ఏది ఉండేనో, నిత్యత్వములో ఏది తర్వాత ఉండబోతున్నదో అదే నిత్య నిబంధనలు. వివాహం నిత్య నిబంధన, వివాహము నిత్య నిబంధన. ఇప్పుడు సమాధానం చెప్తారు. మనుషులలో జరిగే వివాహం నిత్య నిబంధన. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలున త్వరలో 3గా మిగిలిపోతుంది. ఎందుకంటే దేవుడి యొక్క సృష్టిలో అసలు వివాహ బంధం అనేది మొదటిగా లేదు. నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఉండదు. నిత్యత్వంలోకి వెళ్ళాక ఎవరెవరికి భార్యాభర్తలు అవరు. మొట్టమొదటి ఆదాము ఒక్కడే ఉన్నాడు, అప్పుడు వివాహం లేదు. తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వచ్చింది ఏమవుద్ది? తొలగించబడుద్ది. నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భార్యాభర్తలుగా ఉంటారు ఎవరైనా? ఎవ్వరు ఉండరు. అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లానే ఉండాల్సిందే. ఇది పరిచయాలు అడిగినప్పుడు అదే కదా, నిత్యాలు పునరుద్ధానం గురించి అడిగినప్పుడు అదే అడుగుతారు. ఎవడికి భార్యగా ఉంటుంది? ఒకడు ఉన్నాడు, పెళ్ళైంది, అటు చనిపోయాడు, ఇంకోటి చేసుకున్నాడు, వాడు చనిపోయాడు, ఇంకోటి చేసుకున్నాడు, వాడు చనిపోయాడు. మరి నీ పునరుద్ధానం ఎవడికి భార్యగా ఉంటుందయ్యా అంటే, పునరుద్ధానం గురించి కానీ దేవుడి శక్తిని గురించి కానీ తెలియక మాట్లాడుతున్నారు మీరు అని దేవుడు చెప్పేవారు ఖండిస్తూ ఉంటాడు. ఎందుకని అంటే వివాహ బంధము కూడా నిత్యత్వం తర్వాత ఉండదు. అదేంటి మరి బ్రహ్మం గారి భార్య కనబడదుగా? ఆడికి వెళ్ళిన తర్వాత కూడా బ్రదర్ బ్రహ్మం అనాల్సిందే, నీలాగా నాలాగా. ఏంది అయ్యా, అర్థమైందా? ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి భార్యాభర్తలుగా ఉండరు. ఇక అక్కడ బంధాలు వేరుగా ఉంటాయి. అక్కడ వివాహ బంధము కేవలం మనకు క్రీస్తుకు మాత్రమే ఉంటుంది. అదే నిత్యమైనటువంటి నిబంధన. నిత్యము జరిగేది అది ఒకటే. కానీ మధ్యలో వచ్చింది ఇప్పుడు మధ్యలోనే పొద్ది. నిత్య నిబంధనలకి తాత్కాలిక నిబంధనలకు ఉన్న వ్యత్యాసం అదే. అది ముందు ఉండి తర్వాత కూడా ఉండబోతుందంటే నిత్య నిబంధన. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడ, అక్కడ ఉదాహరణ చెప్తాడు. సరే, ఆ ఉదాహరణ పక్కన పెట్టాడు. అక్కడ ప్రవక్త గారి ఉద్దేశం ఏంటంటే, రెండు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఈ రెండు ఇప్పుడు మిళితం అవుతున్నాయి. ఇది పాపము, తప్పు, చేయకూడదు అంటున్నాడు. స్త్రీ నిబంధన, పురుష నిబంధన ఇదేకమవుతుంది. ఆదాం నిబంధన, అబ్రహాం నిబంధన ఇదేకమైపోతుంది ఇప్పుడు ఈ రోజున. మరి అంతేకాకుండా అయ్యా, కలయిక గుండా జరిగే నిబంధన, మాట గుండా జరిగే నిబంధన, ఇవి ఇప్పుడు రెండు ఏకమవుతున్నాయి. ఇప్పుడు ఆత్మీయమైన కోణాల్లో చూడగలుగుతున్నారా? దేవుడు వేరు చేసేవాడని ఉంటుంది. ఎంతమంది ఉన్నారు ఈ మాట? గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్, హీఈస్ ఎ సెపరేటర్. ఎస్ సార్, దేవుడు అన్నిటిని జత చేసుకుంటూ పోయేవాడు కాదు, అన్నిటిని వేరు చేసుకుంటూ పోయేవాడు. దేవుడు 30,000 మంది ఉన్నారా? ఇంటి దగ్గర భార్య పిల్లలు ఇష్టం పంపించి వేరు చేశాడు కొంతమందిని. ఇప్పుడు కూడా ఇక్కడే కనబడుతున్నారా? వాటర్ తాగమని చెప్పు, ఇటు తాగిన నుంచి ఇటు తాగిన పంపించేసి మళ్ళీ వేరు చేసి. మొదటి ఏడుపులో అదే జరిగింది, రెండో ఏడుపు అదే జరిగింది, మూడో ఏడుపు కూడా అంతే. దేవుడు వేరు చేస్తూ లాస్ట్కు నిజమైన బీజపు విత్తనాలు ఒక చోట దాచిపెడతాడు. అట్లా చేయడానికి దేవుడు మిక్సర్ కాదు, సెపరేటర్ అంటారు. ఒక వ్యవసాయకుడు ఎప్పుడు సెపరేటరే. ఇప్పుడు పైరు వచ్చేసింది, దేని నుంచి సెపరేట్ చేయాలా? ఫస్ట్ భూమి నుంచి సెపరేట్ చేయాలా? కట్ చేయాలనా అనా? ఫస్ట్ భూమి నుంచి సెపరేట్ చేయాలా, తర్వాత దాని కొమ్మ రెమ్మ నుంచి సెపరేట్ చేయాలా? అంతేనా? నేనే వ్యవసాయకుని అయిపోయినట్టున్నా. మీకు నాకంటే ఎక్కువ తెలిసి నేను చెప్తలేదు. మీరు
ఫస్ట్ అయ్యా ఇప్పుడు కోత మిషన్ వస్తుందా, ఫస్ట్ భూమి మీదకి వెళ్ళి కట్ చేస్తుంది, భూమి మీద నుంచి వేరున్న దగ్గరికి వెళ్ళి కట్, అక్కడి నుంచి వేరైంది. తర్వాత దాన్ని ఏమంటారు, కాండమా, కొమ్మనా, రెమ్మనా, దాని నుంచి వేరైంది. అప్పుడు ఏమొస్తాయి, లాస్ట్కి వడ్లు వస్తాయి. వడ్లలో ఇప్పటికీ ఇంకా వేరు చేయాలా, పొట్టు వేరు చేయాలా. ఎసర్నో ఇగో ఇన్ని వేర్లు చేస్తే తప్ప అసలైన బీజం బయటకు రాదు. అందుకే దేవుడు తన ప్రవక్తలు గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్, ఈజ్ ఎ సెపరేటర్. సెపరేట్ చేస్తాడు, వేరు చేస్తాడు, వేరు చేస్తాడు, వేరు చేస్తాడు. లాస్ట్కి అసలైనటువంటి ధాన్యము, ఆ వడ్లు, నిజమైన బీజాలు ఒక చోట సమకూర్చబడే వరకు మారుతానే. సంఘాలు మారాలా, ప్రాంతాలు మారాలా, దేశాలు మారాలా, రాష్ట్రాలు మారాలా, లోకాలు మారాలా. దేనికి ఈ వేరుపాటులోనే మనం చివరికి ఒక సువర్ణము ఎట్లా ఉంటుంది, శుద్ధ సువర్ణంగా మలచబడతాం. ఆమేన్. ఈ కవెనెంట్స్ కూడా అంతే. ఈ కవెనెంట్లోనే ఈ విషయం ఆధారపడదు. అందుకే నేను మీకు గమ్యాన్ని తప్పించేటువంటి ఘోర తప్పిదాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, నేనేమంటానంటే, ఇప్పుడు కృపాకార్యాలు తెలుసు కదా. కృపాకార్యాలు ఏంటి? 1, 2, 3, 4 చెప్పండి. కృపాకార్యాలు నాకు వినబడలే, ఏమన్నారు? నీతికరణ. ఓకే, అట్లా వచ్చారా? ఓకే, అవే రాద్దాం. అయితే 4 తీసేస్తా. సరే, ఇట్లా కూడా చెప్దాం. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇవి 3 చేసే కృపేనా? కృపే చేస్తుంది. కృప చేసేటప్పుడు నీ క్రియలు అడగదు. కరెక్టేనా? కనబడట్లేదు కదా. కృప నీతికరణ చేసేప్పుడు క్రియలు అడుగుద్దా? అడగదు. కానీ శుద్ధీకరణ చేసేటప్పుడు ఏమడుగుద్ది? అయ్యా, శుద్ధీకరణ చేసేటప్పుడు క్రియలు అడుగుద్దా? శుద్ధీకరణ అంటేనే క్రియలు. అసలు ఈ సెకండ్ ఫేజ్ మొత్తం క్రియలే. ఫస్ట్ ఫేజే విశ్వాసము బేస్. సెకండ్ స్టేజ్ ఏదైతే శుద్ధీకరణ ఉన్నదో కంప్లీట్గా 100% క్రియలు. ఏది? నీలో ఉన్న చెడు వాటిని తీసి మంచి వాటిని చేర్చుకుంటా. క్రియలలో నుంచి ఉత్పత్తి అవ్వాల్సిందే రెండోది. ఇప్పుడు నిన్ను సరే ఉదాహరణకి నీకు కొన్ని స్టేజెస్ ఉన్నాయి, 2, 3, 4. జోయల్ని దేవుడు మొదటి స్టేజ్, రెండో స్టేజ్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కృపలో చక్కటి విశ్వాసం ఉత్పత్తి చేయించినాడు. కానీ కుమారుడు ఇప్పుడు క్రియ కూడా చక్కగా జయించాడు. సో 1వ స్టేజ్, 2వ స్టేజ్కి వచ్చాడు. 2వ స్టేజ్ దగ్గర నుంచి కొంతకాలం మీద 3వ స్టేజ్ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు మళ్ళీ ఇంకొంత కృప చూపించినాడు. చూపించిన తర్వాత దానికి తగ్గట్టు విశ్వాసం అధికంగా చేయించడం కొరకై దేవుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక కాపరి చేత, ఎందుకంటే విశ్వాసం ఉత్పత్తి అవడంలో దేవుడి యొక్క ప్రధానమైన విషయాల్లో 90% స్థానిక సంఘ బోధే కారణం. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, పొరపాటుపడద్దు ఎప్పుడు కూడా. తర్వాత ఇక్కడ నుంచి ఈ క్రియ చేసే సమయంలో తెలిసో తెలియకనో ఘోరమైన తప్పిదం కూడా జరిగింది. ప్రవక్త గారి జీవితంలో అత్తగారు మాటినట్టు చేశారు. సౌలు కదా, జనులకు భయపడి జనులు చెదిరిపోతున్నారేమో అని చెప్పి పాస్టర్ రాకమునిపే ఇతరు పాస్టర్ అయిపోయినట్టు చేశారు. ఇట్లా ఏదో ఒక తప్పిదం జరిగింది. ఇప్పుడు ఏమైంది? పడ్డానికి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రక్షాళన చేయాలగా, కడగాలగా. ఇప్పుడు తోమే కార్యక్రమం జరుగుద్ది. ఈ తోమే కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటుంది మనకు తెలియదు. ఎంత గట్టిగా ఉంటుంది మనకు తెలీదు. ఎప్పుడు ఆగుద్ది తెలీదు. సర్వోన్నతుడికే తెలుసు. ఇప్పుడు ఇది అంతా అయిపోయిన తర్వాత ఇది ఎప్పటిదాకా నిలిచుద్ది తెలీదు. ఇప్పుడు ఈ కడిగే క్రమంలో ఎన్ని సంవత్సరాలు పోతుంది? ఎప్పుడో బోధకులు అవ్వాల్సింది అవ్వలేదు అన్న చూసిరా, ఆ కాలం పోతుంది. మీకు అర్థమైందా? ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఎగిరిపోయింది. ఇప్పుడు దావీదులో చూడండి. దావీదు నిరంతరం ఇజ్రాయేలుకు ఎట్లా ఉండాలా? రాజుగా ఉండాలా. కానీ తను చేసిన తప్పిదాలను బట్టి కొంతకాలం రాజుగా లేడు. దేనికి రాజుగా ఉన్నాడు? గుహలకు, కొండలకు, అడవులకు రాజు అయ్యిండు. సార్ అంతేనా కదా? కానీ అబ్రహాము నిబంధన వలన ఆ కోల్పోయిన సమయం ఏదైతే ఉందో మంచి సమయాన్ని కోల్పోయినాడు. చక్కగా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇక అందుకే ఆ సమయంలో ఏమైంది? ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప గమ్యం ఏమైపోయిందంటే చెదిరిపోయింది, మారిపోయింది. రూట్ చేంజ్. ఆ చేంజెస్ మన జీవితంలో రాకపోతే ఎట్లా అవుతాయి అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు షార్ట్ కట్లో చెప్తాను చూడండి. నేను ఇక్కడ నుంచి సత్యశేష్ దగ్గర నడవాలనుకుంటున్నా.
టక్క నడిస్తే అయిపోయేది, 10 అడుగులు వేస్తే అయిపోయేది. కానీ ఏం చేసినా నడిచేటప్పుడు మెల్ల నడిచినా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, రే మెల్ల నడుస్తున్నావు ఆవు అని ఇక్కడికి వచ్చినాక ఆపాడు. గుంజుది అన్నాడు. 100 గుంజులు తీసిన, అంతే ఏంటంటే తీసేసిన. ఇంకొంచెం ముందుకు నడిచా, మళ్ళీ ఏదో పొరపాటు చేశా, రే నువ్వు తప్పు చేసావు పో అక్కడికి వెళ్ళు, కొంతకాలం దూరంగా ఉంటే బుద్ధి వస్తుంది, దూరంగా ఉండరా అన్నాడు. అక్కడ 5-6 సంవత్సరాలు ఉన్నా, మళ్ళీ నాకు వచ్చా, మళ్ళీ కొంచెం ముందుకు పోయినా. ఇంతకీ నేను ఆ సహోదరి చేరేది ఎప్పుడు? ఈ మధ్యలో ఈ ఘోర తప్పిద నన్ను ఏం చేస్తున్నాయి, నా గమ్యాన్ని చేరుకోవడంలో నన్ను విఫలుడుగా చేసినాయి, నన్ను నెమ్మది చేసినాయి. నా శ్రమను, నా కాలమును నాకు చెప్పబడిందే 40 ఏళ్ళ కాలం. అంతేనా? తరం 40 ఏళ్ళ కంటే గట్టిగా బలంగా బతికేదేం లేదు. 40 తర్వాత చేసేదేం ఉండదు. ఇక ఈ కాలం అంతా ఇక్కడిక్కడే వృధా చేసుకున్నా. దేనివల్ల? ఘోర తప్పిదాల వల్ల. కృప అయితే ఉంది, కృప అయితే కడుగుతుంది, కృప కాపాడుతుంది. కానీ నా అవకాశాన్ని, నా సమయాల్ని, నా స్థితిగతుల్ని, నా మార్గాన్ని చేరుకునేది నేనైపోయా. అందుకే తప్పిదాలు తెలుసుకోవాలి. తెలుసుకొని మన గమ్యాన్ని నేరుగా చేరుకున్నట్లుగా ఇజ్రాయెల్ ఉత్తర దిశకు తిరిగినట్టుగా తిరగకుండా మనము ఎసరా వాళ్ళు ఉత్తర దిక్కు ఎక్కడ తిరిగినారో మనం తిరగకుండా ఉండడానికే ఈ అన్ని విషయాలు తెలుసుకునేది. అందుకే ఆయన అంటాడు, గాడ్ ఈజ్ ఎ సెపరేటర్ నాట్ ఎ మిక్సర్. సెపరేట్ చేయడానికి దేన్ని సెపరేట్ చేయాలా? నువ్వు ఒక వ్యక్తి నుంచో, ఒక సందర్భం నుంచో, ఏదో ఒక స్థితిగతి నుంచో సెపరేట్ అవ్వాలంటే అది ఎలాగో వాక్య విరుద్ధమో నీకు తెలిస్తేనే, అది ఎలాగో దేవుడికి ఇష్టం లేదని నీకు తెలిస్తేనే దాని నుంచి నువ్వు సెపరేట్ అవ్వగలుగుతావు. ఇదే మనల్ని వర్తమానంలో కట్టగలిగేది. ఈ 2 కవెనెంట్లో అబ్సల్యూట్గా ప్రస్తుతానికైతే మనం అందరం కూడా అబ్రాహాం నిబంధన కిందే ఉన్నాం. అదేందుకు ప్రస్తుతానికి అన్నారు అంటే, ఇంకా అబ్రాహాం నిబంధన కొన్ని షరతులు ఉన్నాయి, తర్వాత చెప్తావి. ఎందుకంటే ప్రస్తుతానికి కొంచెం ఖుషిగా ఉన్నారు ఫేస్లో, అట్లా ఉండనిద్దా కాసేపు. మంచిదే, అందరం అబ్రాహాం నిబంధన కిందే ఉన్నాం. ఈ మెసేజ్ మొత్తం అబ్రాహాం నిబంధనే, మొత్తం వర్తమానం అంతే. కానీ పొరపాటు చేత కొంతమంది ఘోర తప్పిదాల వల్ల ఆదాము నిబంధనలకి పడిపోయేవారు ఉన్నారు తెలియక. మరికొంతమంది తెలియకనే అబ్రాహాం నిబంధనలోనే ఉన్నారు. ఇప్పుడు జోయల్ గడ తప్పిదం చేసేసరికి దేవుడు 3వ స్టేజ్కి తీసుకెళ్ళాలనుకున్నాడు, టపాన్ మళ్ళీ 2 పడ్డాడు. ఆడు చేసే తప్పిద స్థాయిని బట్టి 2 పడచ్చు, ఒకటికి పడచ్చు, 0 కూడా పడచ్చు. మళ్ళా ఎక్కాల. పోయిందా? వెలకట్టలేని విలువ కలిగిన సమయము బాయే, శక్తి బాయే, దేవుడి ప్రణాళికను మనమే మార్చుకుంటూ పోయే. చివరికి దేవుడు ఒక రోజున అంటాడు, ఏమని? నీళ్ళు నువ్వే ఉడవబెరుకుంటే బిడ్డ అంటాడు. సార్ అట్లా కాకుండా ఉండాలంటే చాకచక్యంగా, వివేచనతో, ప్రత్యక్షతతో, ఈ వర్తమాన సంబంధమైన జ్ఞానంతో అడుగులు వేయటం వలన గమ్యాన్ని తొందరగా జరగలుగుతాం. ఆమేన్. అయ్యా మంచిది, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. మిగిలిన భాగాల్ని మనము మధ్యాహ్న కాల సమయంలో చూద్దాం. ఈ వంటలు లేకపోతే ఇంకోసేపు మాట్లాడేది ఇది తప్పదుగా. కాబట్టి ఇది అయిన తర్వాత అందరూ కూడా దానికి సహకరించండి. దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా గ్రహించారా? డౌట్లు ఉంటే నన్ను వ్యక్తిగతంగా అడగండి. వర్తమాన క్రమ ప్రకారంగా నన్ను మీరు ఎంత ప్రశ్నించినా చెప్తాను. మీ మదిలో ఉంచుకున్నట్లయితే దాని గురించి చర్చించుకోబాకండి. నన్ను సంప్రదింపులు చెప్పి నన్ను అడగండి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బుధ గారు ప్రార్థన చేస్తారు. స్తుతి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడానికి సర్వోన్నతుడా, ప్రభావితం నుంచి బయటను మాకు సమయమును ప్రభు ఆరోగ్యం సమస్యను దయచేసిన దేవా, ఆమేన్. చేతులు ధన్యతను భాగ్యం ఇచ్చిన దేవా, మేము తీర్చుకోలేదు జ్ఞాపకం తీసుకునండి. అవును ప్రభావ మా క్రియలు కాదు నాయన, స్తోత్రాలు. మీ కృప చేతను మమ్మల్ని రక్షించిన సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ఇదిగో వర్తమానము మేము ఏ స్థానంలో నిలబడి ఉన్నామో ప్రభా తండ్రి నాయన, ఏ కృప కింద ఉన్నామో వర్తమానం కూడా మాకు తెలియజేసిన విధానం బట్టి ఆమేన్. నిజంగా ప్రభా ఆదాము తండ్రి నాయన తండ్రి ప్రభా నిబంధనకి ఉండి సర్వోన్నతుడా ప్రభా సర్వ సృష్టికర్త అనేక తండ్రి దినములు సంవత్సరంలో నాయన జీవన ప్రభా సమయాన్ని తండ్రి మేము వృధా చేసుకున్న జీవనపతి యేసుక్రీస్తు ఆదాము సంబంధించిన నిబంధన ఏమైంటున్నది ప్రభా, ఆదాము చేసినట్టు నాయన తండ్రి తప్పు ఏదైతే ఉన్నదో ప్రభా తండ్రి జీవన ప్రభా జీవనపతి ఆదాము కింద ఉన్నవారు కూడా ప్రభా
అదే తప్పు తండ్రి, అదే కోణం కూడా నాయన అందరికి అదే తీర్పు తీరుస్తూ ఉంటారు నాయన, అదే తీర్పు పొందుకుంటా ఉంటారు ఆమేన్. మేము ఆదాము తండ్రి నాయన నిబంధన గుండా ప్రభా ఏ యొక్క సహోదరుని నాయన మేము తీర్పు తీర్చి కూడా సహాయం పక్షముగా ప్రభా తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో యేసయ్య మీకు స్తోత్రం అన్నారు, ఇదిగో తీర్పు తీర్చి వారు సహాయం ఎల్లప్పుడూ ప్రభా తండ్రి, ఇదిగో అబ్రహాము నిబంధన గుండా మేము ప్రయాణం చేయడం, ఇదిగో అబ్రహాము పిల్లలమాను తండ్రి, ఇదిగో యేసయ్య మీకు స్తోత్రం అన్నారు, ఇదిగో వర్తమానంలో ప్రభావం నుంచి సర్వోన్నతుల ప్రభావ తండ్రి మాకు కృప చూపినట్టు దేవుడు సర్వసృష్టికర్త జీవన ప్రభావ ఆ కృప ఏ విధంగా పనిచేస్తా ఉంటున్నారు, ఇదిగో కృప తండ్రి నాయన క్రియల ప్రభా ఏ విధంగా చేపిస్తా ఉంటుందో నాయన, ఇదిగో విశ్వాసం ఏ విధంగా ప్రభా అభివృద్ధి చెందిస్తా ఉంటుందో నాయన ప్రభా నా తండ్రి, ఇదిగో తండ్రి కృప చేసినటువంటి కార్యములు సర్వోన్నతుల మీరు చూపించినట్టు దేవుడు అబ్రహాంకి ఏదైతే కృప చూపించుకున్నామో నాయన, ఇదిగో తండ్రి దావీదుకి ఏదైతే కృప చూపించుకున్నామో, ఆ యాకోబుకు తండ్రి నాయన ఏదైతే కృప చూపించుకున్నామో, సర్వోన్నతుల యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం ప్రభా జగతిపతి మాకు కూడా అదే కృప చూపిస్తూ మేము తండ్రి అనేక మార్గం తప్పిపోయినప్పటికీ నాయన పడిపోయినప్పటికీ యేసుక్రీస్తు రాజా మీకు రక్తం కింద నాయన సర్వోన్నతుల మమ్మల్ని సరిచేస్తూ ప్రభా తండ్రి నాయన మీకు ప్రభా మమ్మల్ని తండ్రి మరలా తండ్రి నాయన ఓ పరిశుద్ధుల మీకు కృప కింద వచ్చి సర్వోన్నతుల మమ్మల్ని తండ్రి పరిపూర్ణంగా చేసుకుంటుంది ఆ శుద్ధ స్వర్ణంగా ప్రభా మేము పరిశుద్ధులు అవ్వాలంటే నాయన మీ కృపలో కావాల్సిందే నాయన, మీ కృపనేది మేము తండ్రి మీకు ఏది పొందుకున్నాం నాయన, మీకు కృపను ఇచ్చినట్టు ప్రభా తండ్రి ఆ కృపలను ఉంచున్నాను ప్రభా మేము విశ్వసిస్తా ఉన్నాం ఈ కృప వర్తమానమే ప్రభా కృప అంటున్నారా పరిశుద్ధుడా నాయన ఇంత మంచి ధన్యతను భాగ్యం మాకు ఇచ్చిన దేవుడు మా కృపను ఆధారం చేసుకుని నాయన మేము పాపంలో పడిపోకున్నట్టు సహాయం తెచ్చి మీకు స్తోత్రాలు జీవన ప్రభా జీవధిపతి మా క్రియల ప్రభా తండ్రి నాయన ఓ మా యొక్క విశ్వాసంలో ప్రభా మేము అభివృద్ధి పొందుకున్నాను తండ్రి సర్వోన్నతుడా తండ్రి మీ చిత్తంలో ప్రభా మీ నామము దాన్ని మహిమకరంగా మేము జీవించుకుంటాం జీవన ప్రభా జీవధిపతి మీకు వినోడు మీకు వాక్యము తండ్రి వాళ్ళ నూరువంతులకు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను సర్వోన్నతుడా సర్వసృష్టికర్త నా తండ్రి నిజంగా నాయన ఇదిగో తండ్రి వర్తమానమే తండ్రి నన్ను బ్రతికించేది, వర్తమానమే ప్రభా మనం జీవితం వర్తమానమే ప్రభా తండ్రి మా తండ్రి నా యొక్క తండ్రి జీవితం అయిపోయింది నాయన, ఓ మా యొక్క తండ్రి పరిశుద్ధాత్మ అయిపోయింది నాయన, సర్వోన్నతుడి ప్రాణంలో పొందుకున్నందుకు సహాయం సర్వోన్నతుడా సర్వసృష్టికర్త ఇదిగో మరణకరము తండ్రి నాయన తండ్రి, ఇదిగో తండ్రి నాయన అయినటువంటి పాపంలో ప్రభా మేము పడిపోకున్నట్టు సహాయం చేయించాలి, నిజంగా ఆ వివేచన మాకు దయచేయండి, ఇదిగో తండ్రి నాయన యేసుక్రీస్తు రాజా మీకు సహాయం దయచేయండి, మీకు దాసుని నష్టాన్ని తప్పించున్నాం నాయన, ఇదిగో తండ్రి నాయన నిజంగా ప్రభా తండ్రి మా ఆత్మలకు తండ్రి మా జీవితములకు ఇదిగో మా యొక్క ఈ గడియకు ఈ దినములకు ప్రభా ఏదైతే వర్తమానం అవసరమైనదో ప్రభా దాన్ని మాకు దయచేసినట్టు దేవుడు ప్రభా మీకు తండ్రి ఆత్మచేత మీరు అభిషేకించేయండి నాయన, ఇదిగో తండ్రి ప్రభా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి, ఇక్కడ ప్రభా తండ్రి మాకు ఏదైతే అవసరమైనదో ఆ పచ్చిక బయలుదేరికి మనం నడిపించమని యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం వందనాలు. మేము వినువారు మాత్రమే ఉండకుండా వాటి ప్రకారం మేము జీవించినట్టు సహాయం నిజంగా నా తండ్రి మా సమయంలో తండ్రి ఇదిగో మేము వినియోగం చేసుకున్నట్టు నాయన జీవన ప్రభా తండ్రి ఆ కృప చూపించుండాలి నాయన, ఆ కృపను ఆధారం చేసుకునే ప్రభా మేము తండ్రి విశ్వాసంలో ప్రభా మేము అభివృద్ధి పొందడం సహాయం సమస్తంలో మీరు ఆదిలో స్వాధీనం వచ్చుకున్నాం కాబట్టి యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా నిజముగానే మేము విరుచున్నటువంటి ఈ సంగతులను ప్రభా నీ కృపలో మేము వింటున్నామనేటువంటి మీ యొక్క భరోసాను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దయచేసి ఈ మాటల చేత మేమందరం కూడా సిద్ధపరచబడినట్లుగాను ఈ మాటల ప్రభా నీ ప్రియమైన పిల్లల యొక్క ఆత్మలో ఎంత మాత్రమును ఉండకుండా అది ఆత్మలోనికి వెళ్ళి హేతుబుద్ధి గుండా ప్రభా అది నిజంగానే అది ఇంకా లేనిపోని గందరగోళాన్ని తయారు చేయకుండా ఇది నేరుగా వీరి యొక్క ప్రాణములలోనికి వెళ్ళినట్లుగా అది అక్కడ కేవలం ఆమెననే మాట కంటే మించి దాటకుండా ఉండినట్లే కృప చూపించు. ఇది కార్యము జరగాలి తండ్రి. ఈ నీ మాటలు మాలో జీవములో నిజంగానే మాకు కార్యం జరగకపోతే మేము ఏమైపోతామో కూడా తెలియదు నాయన. దయచేసి ఇదంతా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి క్రియగా ఇది మా అందరిలో శరీరధార అయ్యే భాగ్యం దయచేయండి ప్రభు. ఆయన ఆ నిబంధనల గురించి నువ్వు మాట్లాడుతూ
అబ్రహాంతో చేసిన నిబంధనలో కూడా క్రియలున్నాయి, ఆదాముతో చేసిన నిబంధనలు కూడా క్రియలున్నాయి. కానీ మేము ఉన్నటువంటి ఈ నిబంధనలో ఆ క్రియలను ప్రభువా మేము సాధించగలిగే శక్తిని మేము కృపలో పొందుకొనుచున్నామన్న మాట అది ఎంతో ప్రభువా మా ప్రాణములను తెప్పరిల్ల చేయుచున్నది నాయన. మాకు శక్తి చాలని దినములలో నీ కృప మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిలబెట్టి జయించేదిగా నిలబెడుతున్నందున నీకు నిజంగా వందనాలు తెలియజేస్తా ఉన్నప్పుడు ప్రతి కార్యమును బట్టి మీ కృతజ్ఞతలు తెచ్చు. మేము నిజంగానే సౌలైతే ప్రభా పూర్తిగా కొట్టివేయబడ్డాడు తండ్రి. అలాగే మేము కొట్టివేయబడకుండా కేవలం అబ్రహాము నిబంధనలను నిలబడుతూ ఎన్నడూ కూడా ఆదాము నిబంధనల వైపు జారి పడిపోకుండా నీ కృపలో ప్రభు భద్రము చేయబడే భాగ్యంగా మేము అందరం ఆశీర్వదింపబడిన జనులుగా అబ్రహాము నిబంధన జనులుగా మమ్మల్ని తలచమని జరగనటువంటి కూటములలోను ఆరాధనలోను ప్రేమ విందు సిద్ధపాటుల్లోను అన్నింటిలో కూడా తోడుగడి సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.